ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము స్తోత్రమయ్యా. గడిచిన వారమంతా కాచి కాపాడి దేవా మీ దయగల రక్షణ హస్తముల క్రింద నన్ను మమ్మల్ని దాచి కాచి కాపాడి దేవా ఈ పునరుత్థాన దినమందు మీరు మాకిచ్చిన సజీవ స్థితిని మరొక పర్యాయము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధానములోనికి వచ్చి మీ నామమును గణపరిచి ఆరాధించడానికి అర్హత లేని మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. దేవా లోకం దృష్టిలో దేవా అయోగ్యులము, అపాత్రులము, నీచులము, తృణీకరింపబడిన వారము అయినప్పటికీ దేవా మీరు నన్ను మమ్మల్ని ప్రేమించి మా కొరకై భూమి మీద మానవుడిగా జన్మించి పాపములో పడి ఉన్న నన్ను మమ్మల్ని రక్షించడం కోసమై ఆ కలువరి శిలువలో బలియాగముగా చేయబడి మీరు కార్చిన అమూల్యమైన కలువరి శిలువ రక్తము ద్వారా, ఆ ప్రోక్షింపబడిన రక్తము ద్వారా దేవా మా యొక్క అతిక్రమములు పాపముల నుంచి మీరు మాకు విడుదలను అనుగ్రహించి దేవా మీ సన్నిధానంలోనికి వచ్చే ఆ భాగ్యమును అర్హతను మీరు మాకు అనుగ్రహించి నా జీవితంలో మా జీవితంలో మీరు ఎట్లా నన్ను మమ్మల్ని రక్షిస్తూ వచ్చారో ఆ కార్యమును తలపోసుకొనొచ్చు మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన యొక్క అర్హతను బట్టి కృతజ్ఞత ఆస్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. దేవా కరుణించండి. ప్రార్థించి ప్రకటించిన మేరకు దేవా సమయానికి లాగు చేరి మీ ప్రజలముగా దేవా మీ ప్రియ కుమారులముగా ప్రియ కుమార్తెలముగా చేరి మీ నామమును దేవా ఉత్సాహముతోనూ సంతోషముతోనూ గానము చేసి దేవా ఆనందించడానికి మీ యొక్క సన్నిధిలోని సంతోషమును ఆనందమును అనుభవించడానికి మీరు ఇచ్చిన మీ కృప ప్రేమ వాత్సల్యతను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కరుణించుము తండ్రి. దేవా మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత, మీరే ఆధిపత్యం వహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా పాటలు పాడేవారిని బలపరచము, వాయిద్యాలు వాయించేవారిని బలపరచము, సమస్తము మీ యొక్క నామ మహిమార్థమై జరుగులాగున సహాయము చేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రమయ్యా. ఇంకను మీ యొక్క ఏర్పాట్లో రానైన వారిని మీరు త్వరపెట్టి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్లకుండా సహాయము చేయండి. కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దేవా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం వినబోతా ఉన్నారో అటు వారిని మా తండ్రి మీరే దర్శించుము. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందులాగున మీరు అనుమతించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి కేవలం మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లు మీరు సహాయం చేయండి. మా పితరుడైన దావీదు వలె దేవా మేము మీ సన్నిధిలోని సంతోషమును సంపూర్ణముగా అనుభవించినట్లు సహాయము చేయండి. దేవా చీకటి శక్తులు, అంధకార శక్తులు ఎటువంటి మాయోపాయములను తీసుకుని వచ్చి మా గురి నుంచి మమ్మల్ని తొలగించకుండా మీరు సహాయము చేయండి. దేవా నీ వాక్యం విన్న మేము దేవ ఫలింపులోనికి రాగలుటకు మీరు సహాయము చేయండి. 30 60 100 ఫలించి దేవ మీ యొక్క రెండవ రాకడ కొరకై నిర్దోషులముగాను నిష్కలంకులుగాను ఉండి సిగ్గులేని ముఖంతో ఎదుర్కొనే గుంపులు ఉండలాగున అనుమతించండి. ప్రత్యేకించి మా తండ్రి బలవర్తమానంలో తోడుగుండండి. నిలబడుతున్న మీద ఆశను బలపరచండి. దేవపరము నుంచి కొంత అనుగ్రహించండి. మా యొక్క ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరే తీరుస్తురండి. దేవా చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగుంచండి. దేవా ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. మానవుల తొందరపాటు నుంచి మీరే తప్పించమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సాంగ్ నెంబర్ 123 సియోను గీతములు పాటల పుస్తకములో నుండి పాట సంఖ్య 123. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము
స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీరు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. నీరు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. ఈ రూపమునా నరుని సృజించి అధికారము నీచితివి. ఈ రూపమునా నరుని సృజించి అధికారము నీచితివి. క్రీస్తునందు నిర్దోషినిగా, క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట కోరితివి, నిలువబెట్ట కోరితివి. నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా. నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. నీ యొద్దను సర్వమిచ్చి, నీ యొద్దను సర్వమిచ్చి విలువకు మోత్యము కొన్నావు, విలువకు మోత్యము కొన్నావు. నీ ఐశ్వర్యము నీ మహిమలు వర్ణించాలేమిలా. నీ ఐశ్వర్యము నీ మహిమలు వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. నీ కుమారము దామూల్యము నీవు ప్రేమించుచున్నావు. నీ కుమారము దామూల్యము నీవు ప్రేమించుచున్నావు. అందుకే నీ ప్రాణమర్పించి, అందుకే నీ ప్రాణమర్పించి రక్తం
ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నీచితివి. అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నీచితివి. రాజులనుగా యాజకులుగా, రాజులనుగా యాజకులుగా, వారసులుగాను చేసితివి. వారసులుగాను చేసితివి. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిరా. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిరా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, ఉల్లాసముతో సృష్టి మరచే అద్భుత కార్యము నన్ను చూచి. ఉల్లాసముతో సృష్టి మరచే అద్భుత కార్యము నన్ను చూచి. సంతోషించి ఆరాధించిరి, సంతోషించి ఆరాధించిరి. నీవే సర్వమని చెప్పిరి, నీవే సర్వమని చెప్పిరి. నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిరా. నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిరా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించలేమిరా. స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించలేమిరా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. పాట సంఖ్య 125, సాంగ్ నెంబర్ 125. ఓ నా హృదయమం పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తు నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమది. క్రీస్తు నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమది. భూమి పునాది వేయక మునుపే, భూమి పునాది వేయక
రాకమునుపే ఏర్పరచుకొనెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా హృదయమా పాడుమా క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కాచి అడిగేను నన్ను క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కాచి అడిగేను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా హృదయమా పాడుమా క్రీస్తులో నన్ను తారికి పిలిచి చేర్చి కొత్త వ్యక్తిగా చేయ క్రీస్తులో నన్ను తారికి పిలిచి చేర్చి కొత్త వ్యక్తిగా చేయ పూజెను ప్రభు అమర్త్యపు కూడా పూజెను ప్రభు అమర్త్యపు కూడా కోరి చేరి ఉండెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా క్రీస్తులో ఉన్నాం ఏ శిక్ష లేదు స్వాతంత్ర్యము క్రీస్తునందే క్రీస్తులో ఉన్నాం ఏ శిక్ష లేదు స్వాతంత్ర్యము క్రీస్తునందే క్రీస్తే పరమునా కూర్చుండబెట్టి క్రీస్తే పరమునా కూర్చుండబెట్టి కృత సృష్టిగా చేసే హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా
హృదయమా పాడుమా క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తు మహిమా జయములకై పిలచే క్రీస్తు మహిమా జయములకై పిలచే హల్లెలూయా పాటను హృదయమా పాడుమా నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా హృదయమా పాడుమా. చివరిగా పాట సంఖ్య 126. మొదటి 2 చరణాలు మాత్రం పాడుకుందాం. పాట సంఖ్య 126, సాంగ్ నెంబర్ 126. దేవాని తాళంపులు అమూల్యమైనవి నా ఎడా నా ఎడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది దేవాని తాళంపులు స్తుతులార్పింతు ప్రభుని కొనే స్తుతి పాడే నా హృదయముతో స్తుతులార్పింతు ప్రభుని కొనే స్తుతి పాడే నా హృదయముతో స్తుతి జీవాని జీగన పరతుం స్తుతి జీవాని జీగన పరతుం నీవే నా రక్షకుడవని దేవాని తాళంపులు అమూల్యమైనవి నా ఎడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది దేవాని తాళంపులు మొదట నిన్ను ఎరుగా అయితిని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగా అయితిని మొదటే నన్ను ఎరిగితివి వెరుకాలేదు ప్రభువా నేను వెరుకాలేదు ప్రభువా నేను వేదకి దేవి పాపిని దేవాని తాళంపులు అమూల్యమైనవి నా ఎడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది దేవాని తాళంపులు.
Once again, I was so happy to be here by the grace of our Lord Jesus Christ. Many things were happened in the past week, but still God make me as alive to stand before us. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పర్యాయము ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చి ఈ విధంగా పరిచయలో వాడుకుంటూ ఉన్నాడంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఎందుకనంటే గత వారం అంతా కూడా నాకు అనారోగ్యము చాలా ఎక్కువగా ఉన్నది. అయినప్పటికీ దేవుడు జ్ఞాపకం ఉంచుకొని తిరిగి మీ అందరినీ ఇలా కలుసుకొని ప్రభు నామమును గణపరచడానికి ప్రభు నాకెంతగానో సహాయం చూపుతూ వచ్చాడు. అందుకు నేను ప్రభుకు కృతజ్ఞుడనై ఉన్నాను. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ ఫర్ ద సెకండ్ వర్డ్. రెండవ మాటగా మొదటి మాటగా మనకేముందంట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఆ మాట ఏంటి ఒకసారి మనం చదివితే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఇది గత 3 మాసములుగా మనము ధ్యానిస్తా వచ్చిన మాట. అయితే ఇప్పుడు మనము రెండవ మాటను ధ్యానించబోతా ఉన్నాము. రెండవ మాట ఏంటి? ఇక్కడ ఏం రాయించబడింది? నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ డిటోనమీ చాప్టర్ 31 verse 8. రీడింగ్ ఆల్ టుగెదర్ ద సేమ్ వర్స్. ఈ మాటను మనమందరము కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకున్నామా ప్రభు మనతో మాట్లాడినట్లు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత మీ ప్రియమైన కుమారులముగా, ప్రియమైన కుమార్తెలముగా, రాజులైన యాజక సమూహములుగా, దేవా మీ సొత్తైన ప్రజలుగా మేము చేయబడి, దేవా మరొక పర్యాయము మీ నామమును గణపరచి ఆరాధించడానికి ఈ దినం లేఖన భాగముగా నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే అన్న మాటను ఆధారము చేసుకొని, దేవా కొన్ని మాటలు మానవ నిమిత్తము నెమరు వేసుకొనబోతుండగా, దేవా మీరు నాతో మాట్లాడండి. ఈ ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము దేవా మీరే విరచి పంచిపెట్టి ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ఆ యొక్క దాసుడను నాలో మంచిదేది లేదు, అరకాలం మొదలుకొని తల వరకు ఉన్నదంత పాపమే, నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుము, మీ ప్రజలకు అవసరమైన క్షేమకరమైన యోగ్యకరమైన మాటలు మీరే దయచేయమని వందన కృతజ్ఞతలతో సహాయముకై వేడుతూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూస్తే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు ఎవరంట? యెహోవా. ఎవరంట ఈయన? నీ దేవుడైన యెహోవా. కాబట్టి మనం మన జీవితంలో మనము వెళతా ఉన్న మార్గములో మన ముందర నడుస్తా ఉన్నది ఎవరంట? మన దేవుడైన యెహోవాయే. మనం చాలాసార్లు అనుకుంటాం, చాలాసార్లు నాతో పంచుకుంటూ వచ్చారన్నా, నేను మార్గంలో వెళతా ఉంటే బయటలో నుంచి పడ్డానన్న, నాకు తెలియదు ఎవరో నన్ను తీసి కింద పెట్టినట్టుగా పడ్డాను. చాలా మంది చెప్తా ఉంటారు మనతో కదా, అన్న దేవుడు నాకు ఎంత సహాయం చేశాడంటే, నేను వెళ్తా ఉన్నానన్న వెహికల్ కరెక్ట్ గా ఒక యాక్సిడెంట్ అయ్యే వెహికల్ నా దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇవన్నీ కూడా ఏంటంట? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకంటే ముందు ఎవరున్నారంట? దేవుడున్నాడు. అయితే ముందు మాటలో చూస్తే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకేమై ఉంటాడంట? తోడయ్యుండును. నడుచు మార్గములు తోడయ్యుండిన ఈ దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట? హీ ఈజ్ గోయింగ్ బిఫోర్ యు అండ్ మీ. ఈ దేవుడు నీవు నడుచు మార్గం అంతటిలో నీకు ముందుగా, నాకు ముందుగా ఏం చేస్తూ ఉన్నాడంట? వెళ్తా ఉన్నాడు. ఒకసారి నాకు ఈ వాగ్దానం వచ్చింది ఏంటంటే,
నీకు ముందుగా నేనేం చేస్తాను, ఒక దూతను పంపెదను, మెట్టగానున్న స్థలములను సరాలము చేయడం నిమిత్తమై నీకు ముందుగా ఏం చేస్తాను, ఒక దూతను పంపుతాను. కాబట్టి మనము చూస్తే మన దేవుడైన యెహోవా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, మన ముందర నడిచే దేవుడు. అయ్యా, ఈ దేవుడు నాకు ముందుగా నడిస్తే నాకు కలిగిన ప్రయోజనం ఏమిటి, నాకు కలిగిన ప్రయోజనం ఏంటి అని మనము ఆలోచన చేయగలిగితే కొన్ని విషయాలు, 1-2 వ్యక్తుల జీవితాల నుండి మనం పరిగెరుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30వ వచనం. బుక్ ఆఫ్ డిటోనమీ చాప్టర్ 1 వర్స్ 30. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30వ వచనం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. చాలండి అమ్మా. ఏంటంట, మీ దేవుడైన యెహోవా. ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ మాట నాకు తెలిసి ఈ ద్వితీయోపదేశ కాండములో చాలా సార్లు ఈ అధ్యాయంలో ఉంది. మనము చూస్తే, ఎందుకంటే నేను ఈ మాటను ధ్యానిస్తూ వచ్చాను కాబట్టి నేను చదువుతూ ఉన్నప్పుడు అండర్లైన్ చేసుకున్నా. వర్స్ 21, వర్స్ 25, వర్స్ 30, వర్స్ 31 అండ్ వర్స్ 33 యాజ్ వెల్ యాజ్ వర్స్ 34. అట్లా చాలా సార్లు దేవుడు ఏం రాయిస్తూ వచ్చా అంటే, మీ దేవుడు, నీ దేవుడు అన్న మాటని ఈ ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలో ఇంచుమించుగా కనీసం అంటే 4 సార్ల కంటే ఎక్కువ ఉంది. ఎన్నిసార్లు అంట, 4 సార్ల కంటే. కాబట్టి మనము చూస్తే మనకు ముందరగా నడుస్తూ ఉన్న ఈ దేవుడు ఏమి చేయగలడు అని మనం ఆలోచన చేస్తే రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్. ఈ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఈ దేవుడు మనకు ముందుగా నడిచి మనకు ఆ దేవుడు హీ విల్ గివ్ యాజ్ ప్రొటెక్షన్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు, మనల్ని కాచి కాపాడుతా ఉన్నాడు, భద్రతను అనుగ్రహిస్తా ఉన్నాడు కదండి. భద్రత అంటే మనం ఏం నేర్చుకుంటా వచ్చాము గత కొన్ని వారాలుగా? ఏంటంటే భద్రత అంటే రక్షణ. హీఈస్ గివింగ్ ద సాల్వేషన్. ఈవెన్ దట్ we are living inside the salvation, the outside of the salvation, the wall there is between the two people that is dividing. Number 1, the outside people, and then number 2, it's a inside people. Between there is a wall. The wall we called it as a salvation. మనము చూస్తే బయట ఉన్న జనాంగము లేదా వెలుపలి జనాంగము ఒకవైపు అయితే, లోపల ఉన్న నీవు నేను మన ఇద్దరిని వేరు చేస్తూ ఉన్న ఈ భద్రత గోడే రక్షణ. దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతూ ఉన్నాడంటే, లోకంలో ఉన్నవి మన మీదకి దాడి చేయడానికి వచ్చినా, లోకంలో ఉన్నవి మనల్ని ఎదుర్కోవడానికి వచ్చినా, లోకంలో ఉన్న శత్రువులు మనల్ని జయించడానికి వచ్చినా, ఇహలోక సంబంధమైన అధికారి అయిన సాతాను మనల్ని జయించడానికి వచ్చినా, ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిలీవింగ్ ద క్రైస్ట్ అండ్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ us. ఈ ముందర నడుస్తా ఉన్న మన దేవుడైన యెహోవా ఏం చేస్తా ఉన్నాడంట, ఆయన మనల్ని కాపాడుతా ఉన్నాడు, భద్రపరుస్తా ఉన్నాడు, రక్షిస్తా ఉన్నాడు. గుర్తెరిగావా ఎప్పుడైనా? చాలాసార్లు మనం అంటాం, ఏమని తెలుసండి అన్నా, ఉదయం లేచిన వెంటనే ఎందుకు ప్రార్థన చేయాలన్నా, సాయంకాలమైన వెంటనే ఎందుకు ప్రార్థన చేయాలన్నా? నేను చెప్తున్నా మరలా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నేను నా జీవితంలో ఎన్ని పనులైనున్నని, ఎన్ని తొందర పెట్టే పనులైనున్నాయి, నేను ధైర్యంగా చెప్తాను, లేచిన వెంటనే నేను చేసే పని సెల్ ఫోన్ పట్టుకోను. లేచిన వెంటనే, లేదంటే ఎక్కడికి వెళ్దాం, ఏం పని చేయాలి అని డబ్బుల కోసమై వెతకను. కానీ లేచిన వెంటనే నా దేవుణ్ణి నేను స్తుతిస్తా. డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్? నీకు కూడా అటువంటి అనుభవం ఉందా? లేచిన వెంటనే, దేవా రాత్రంతా కాచి కాపాడినవయ్యా, రాత్రంతా కాచి కాపాడిన దేవుడవయ్యా నీవు. నీ వంటి దేవుడు ఎవరు ఉన్నారు? ఆరాధిస్తున్నావా? ప్రభును స్తుతిస్తున్నావా? ప్రభును మహింపరుస్తున్నావా? ఏ అనుభవం కలిగి ఉన్నావు?
ప్రభు ఏమో నిన్ను నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ప్రభుని ఆరాధించాం, కొన్నిసార్లు ప్రభు చేసిన మేళ్లను గుర్తుపెట్టుకోం, కొన్నిసార్లు ప్రభుని స్తుతించాం, కొన్నిసార్లు పాటలు పాడాం, కొన్నిసార్లు మౌనంగా ఉంటాం. దేవుడు మనకి ఏమి చేయలేదు అన్నట్లు. దేవుడు మన కోసం ఎన్ని చేశాడో మనం ఆలోచిస్తే ఆ ప్రభువును స్తుతించకుండా మనం ఎట్లా ఉండగలము? కనుక మనం చూస్తే ఈ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎట్లాంటి కాపుదలో ఈ దినం మనం నేర్చుకున్నాం అనుకోండి, చాలా ఎట్లా ఉంటదంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ మిరాక్యులస్ వర్డ్ ఇన్ అవర్ లైఫ్. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకు తెలియజేసే ఏకైక వాక్యం ఇది కదండి. కాబట్టి మనము చూస్తే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. వేటి నుండి కాపాడుతూ ఉన్నాడంటే సాతాను వేసే ఉచ్చులు. ఏంటంట? సాతాను వేసే ఉచ్చులు. ఒక మాటలో చెప్పండి, ద ట్రాప్స్ విచ్ ద డెవిల్ ఈస్ గోయింగ్ టు ఫాల్ ఆన్ us. అంటే మన మీద సాతాను వేస్తా ఉన్న ఉచ్చులన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే అందరికీ ఫేవరెట్ సాంగ్ ఉంది బైబిల్లో. ఫేవరెట్ సాంగ్ అంటే పాటలు కాదండి, కీర్తనల గ్రంథములో ప్రతి ఒక్కరికి ఏ అధ్యాయం చదవకపోయినా సరే ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారైనా అధ్యాయం చదువుతాం. ఆ అధ్యాయం ఏంటంటే కీర్తనల గ్రంథం. అబ్బా, వచ్చే మిరాక్యులస్. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం కదా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వైల్ దే ఆర్ హ్యావింగ్ ఏ జర్నీ, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దేర్ జర్నీ దే విల్ రీడ్ దట్ వర్డ్. వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది జీవితాల్లో ఒక నమ్మకం ఏంటంటే మేము బయలుదేరి వెళ్తా ఉన్నాం, ప్రయాణంలో వెళ్తా ఉన్నాం కాబట్టి ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నాకు సహాయం చేయని మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే అధ్యాయం ఏంటంట? కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. రండి, shall we turn our Bibles, book of Songs chapter 91 verse 3. బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 91 వర్స్ 3. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మనము చూస్తే ఇక్కడ ఒక 4-5 తలంపులు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట? గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ us ఫ్రమ్ ఎంట్రాప్మెంట్స్. అంటే సాతాను వేస్తా ఉన్న ఉచ్చులు, సాతాను వేస్తా ఉన్న వల. నేను మరలా చెప్తున్నా, ఒకసారి అంట ఒక పక్షులంట ఒక పాట నేర్చుకున్నాయంట. ఏం పాట? మీరే చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే చాలా సార్లు విన్నారు. రైట్, చెప్పాలమ్మా. ఏంటి? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలేస్తాడు, వల్ల పడతావు జాగ్రత్త. ఓకేనా? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల్ల పడతావు జాగ్రత్త. ఈ పాట ఏం చేస్తావచ్చు అంటే అన్ని పక్షులు నేర్చుకున్నాయంట. అయితే ఒక రోజు వేటగాడు వచ్చాడంట, వాస్తవానికి గింజలు వేసాడంట. ఆ గింజలు తింటూ తింటూ అయ్యే వలలో వేయబడినాయంట. ఆ పక్షులు పాట పాడి ఆ పక్షులు ఏం చేస్తా ఉన్నాయి? పడిపోతా ఉన్నాయి కదా. పడిపోయి వాటిని ఏం చేస్తున్నా అంట? వలలో పెట్టుకున్నాడంట. వలని వెనకాల భుజం వెనకాల పెట్టుకున్నాడంట. భుజం వెనకాల పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడంట. ఆ లోపల నుండి పక్షులు ఏం పాట పాడుతూ ఉన్నాయంట? ఇప్పుడు చెప్పాలా? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలలో పడతాం జాగ్రత్త. చూడండి ఎట్లుందో. అంటే ఒక మాట చెప్పాలంటే అందజీవం కదండి. అంటే అవి వలలో పడ్డాయి, వేటగానే ఉచ్చులో ఉన్నాయి, వేటగాడు వాటిని అమ్మడానికి రెడీగా ఉన్నాడు, అవి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటికి తెలియదు అవి ఏం చేస్తా ఉన్నాయంట? అదే పాటను పాడుతా ఉన్నాయంట. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, క్రైస్తవులముగా కొన్నిసార్లు మనం కూడా అటువంటి జీవితమే ఉంటది. మనకు తెలుసు మనకు ఉచ్చులు వేసేది ఎవరంట? సాతాను. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి ఉచ్చులు వేయడు. బైబిల్ అంతట్లో మనము చూస్తే ఇంచుమించుగా 11 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకమైన బైబిల్లో మనము చూస్తే దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తికి ఉచ్చు వేయలేదు. వేసాడా? వేలా. అయితే సాతాను ఏం చేస్తూ వచ్చాడంట? సాతాను ఉచ్చులు వేస్తూ వచ్చాడు. అందుకే మనము చూస్తే 91వ అధ్యాయము 3వ వచనంలో రాయించబడి ద స్నేర్ ఆఫ్ ది ఫౌలర్. అంటే వేటగాని ఉరిలో నుండి. ఏంటంట? వేటగాని ఉరి. ఇక్కడ ఉరి వేస్తే వేటగాడు ఎవరంట? మనకి మన జీవితంలో సాతానే, వేరొకరు కాదు. మనం ఏమనుకుంటాం? అయ్యో వాళ్ళు వేస్తున్నారన్నా, వీళ్ళు వేస్తున్నారన్నా, మమ్మల్ని వాళ్ళు ఇరికిస్తూ ఉన్నారు, మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఫలానా వాళ్ళు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కాదు, ఇక్కడ క్రైస్తవ జీవితంలో మనల్ని ఎవరు ఉచ్చులలోనికి నడిపించేది అని అంటే సాతానే. సాతాను ఏం చేస్తా ఉన్నాడంట? మనకి ఏం వేస్తున్నాడు?
వల వేస్తా ఉన్నాడనమాట. కాబట్టి వాడు ఆ వల లేదా ఆ ఉరి వేసినప్పుడు ఏమైపోతాం మనం? మన జీవితంలో మనకు చనిపోతాం. వాడు వేసే ఉరి ఏంటంటే లేదా ఉచ్చు ఏంటంటే మరణము. సాతానుకున్న బలమైన ఆయుధం ఏంటంటే మరణం. అందుకే సాతాను ఏం చేస్తానంటే చాలా మందిని ఆకర్షిస్తూ ఉంటాడు. నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నీ ఇష్టానుసారంగా జీవించు, నీకు నచ్చినట్లుగా జీవించు, నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చిన శరీర కోరికలను నువ్వు అనుభవించు అని సాతాను చెప్తా ఉంటాడు. వారి అంతం ఏంటంట? అంతం ఏంటి? బైబిల్లో చాలా స్పష్టంగా రాయించబడింది, వారి అంతము మరణము. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, బహుశా నీవు అటువంటి ఉచ్చులో ఉన్నావేమో, నీవు మందిరానికి వస్తూ ఉన్నావేమో, అయినప్పటికీ కూడా నీవు నీ జీవితములో ప్రభువుకు నీ యొక్క పూర్తి హృదయం ఇవ్వకుండా, నీవు ఆయనకు చెందిన వాడవుగా, నీవు ఆయనకి చెందిన దానవుగా ఉండకుండా నీవు ఆ ఉచ్చు వైపు పరిగెడతా ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరంట? ఈ దేవుడు లేదా మన దేవుడు, మన ముందర నడిచే ఈ దేవుడు ఎవరంట? మనల్ని కాపాడే దేవుడు. ఫ్రమ్ నెంబర్ 1, he is a God who protects us from the snare of fowlers. అంటే ఎక్కడి నుండంట? ఉరి వేసే ఉచ్చు కలిగించే ఆ సాతాను చేతిలో నుండి కాపాడే దేవుడిన నెంబర్ 1. కాబట్టి ఇంకా మనం ముందుకెళ్తే రండి, 2వ అనుభవంలోనికి వెళ్దాం. అదే 91వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. నాశనకరమైన తెగులు. తెగులు అంటే ఏంటి? నాశనకరమైన తెగులు అంటే నాయసం, పెస్టిలెన్స్. తెగులు అంటే ఏంటంటే ఒకటి యుద్ధమైనా కావచ్చు, లేదంటే ఇంకేంటంట మానవునికి భయభ్రాందోళన కలిగించి ఏదైనా సరే. డాక్టర్ అన్నాడు అనుకో నాతో, బాబు నువ్వు త్వరలో చచ్చిపోతావు అనుకో, అది నాకు సంతోషాన్ని ఇస్తుందా? ఒకవేళ అన్నాడు అనుకో, నువ్వు చనిపోతావునైనా, నీకు ఎక్కువైపోయింది అనారోగ్యం అని డాక్టర్ నాతో అంటే నాకు సంతోషం ఉంటుందా? ఉండదు. నాకు ఎంత బాధ ఉంటుందో కదా, ఎంత భయం ఉంటుందో, ఎప్పుడు చేస్తాను, ఏం కథను, ఏంటి నా పరిస్థితి అని. అయితే సాతాను వేసే రెండవది తెగులు ఏంటంట? భయం. అదేదైనా సరే మనలో ఏం పుట్టిస్తాడు? భయం పుట్టిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు బైబిల్లో, అయా నా దగ్గరికి వచ్చి వాడు ఎలా ఉంటాడంట? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎవరి దగ్గరికి రావాలంట? నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని ఇస్తాను. చూడండి, భయమునకు వ్యతిరేక పదమే ఏంటంట? విశ్రాంతి. భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటి? విచ్ దట్ వుడ్ మేక్ us into a fear and anxiety. మనల్ని భయాందోళనకు గురి చేసి మనల్ని ఏం చేస్తుందంట? అయ్యో ఇది ఎలాగ సంభవిస్తుందో, ఇది ఏమవుతుందో, దీని యొక్క అంతం ఏంటో అన్న ఆ ఉద్వేగములనికి నడిపించేదే భయం. అయితే ప్రభు అన్నాడు, నేను నీకేం చేస్తాను? నెమ్మదిస్తా. ప్రభు ఏం చేస్తానంట? నెమ్మదిస్తాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ప్రభుని ఆరాధించడానికి ప్రధానమైన కారణం, దేవా నీవు నా ముందర నడుస్తూ ఉన్న దేవుడవు కాబట్టి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? నన్ను కాపాడుతూ ఉన్నావు. ఎక్కడి నుండి కాపాడుతూ ఉన్నావు? సాతాను వేసే ఉచ్చులో నుండి కాపాడుతున్నావు మొదటిగా. రెండవది ఏంటంట? సాతాను తీసుకొని వస్తున్న ఆ భయములో నుంచి, నాశనకరమైన తెగులో నుంచి రెండవదిగా నీవు నన్ను కాపాడుతా ఉన్నావయ్యా. అంత మటుకే కాదు, 4వ వచనంలో రాయించబడింది, ఆయన రెక్కల క్రింద మనకేముందంట? ఆశ్రయం ఇచ్చే దేవుడు. మూడవదిగా చూస్తే ఏంటంట? ఆయన రెక్కల క్రింద ఆశ్రయం. ఇప్పుడు ఒకసారి నేను మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మహా ఔన్నత్యము, బాహ్య సంబంధమైన ఆ యొక్క శరీరమును గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రభు గురించి ఏం రాయించబడిందంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయనకు రెక్కలు ఉంటాయి అనగా ఆయన చేతులు ఎంత పెద్దవై ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఒక చోట చూశాను, భూమిని ఇట్లా పట్టుకున్నాడు ఆయన. ఎట్లా? భూమిని ఇలా పట్టేసుకున్నాడు. అంటే మనం సాధారణంగా ఒక లడ్డు పెట్టుకొని, పెద్ద లడ్డు పెట్టుకొని ఇటు చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటది, అట్లాగా దేవుడు ఏం చేశాడంట? భూమి అంతటిని ఇలా పట్టుకున్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుని చేతిలో ఉన్న నిన్ను, నన్ను సాతాను కానివ్వండి, శత్రువులు కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, లోకంలో ఉన్న అధికారులు కానివ్వండి, మనల్ని ఆయన చేతిలో నుంచి లాక్కోగలరా? లాక్కోలేరు. అందుకే బైబిల్లో రాయించబడింది, రోమీలకు రాసిన పత్రిక అనుకుంటా, దేవుడే మన పక్షమైతే మనకు విరోధెవడు? దేవుడే నా పక్షమైన విరోధెవడు? దేవుడే నా పక్షమైన విరోధెవడు? దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా. కాబట్టి చూస్తే ఏంటంట, ఆయన చేతిలో ఉన్న మనము ఎలా ఉన్నామంట, భద్రత కలిగి ఉన్నాం. మనము దేవుని చేతిలో ఉన్నంత వరకు ఎవ్వరు మనల్ని ఏం చేయలేరంట, ముట్టలేరు. ఒక మాటలో చెప్పాలంటే ముడతారా? సాతాను ముట్టగలదా? దేవుడు ఏదైనా అనుమతిస్తే తప్ప ఎవ్వరు కూడా మనల్ని ముట్టలేరు. కాబట్టి మూడోదిగా చూస్తే మొదటిగా ఏంటి చెప్పాలి? సాతాను వేసే ఉరి నుండి లేదా ఉచ్చు నుండి ప్రభు మనల్ని కాపాడుతా ఉన్నాడు. రెండోది ఏంటంట, తెగులు నుంచి ప్రభు మనల్ని కాపాడుతా ఉన్నాడు. మూడోది ఏంటంట, ఆయన రెక్కల క్రింద, ఆయన చేతుల క్రింద మనకేమి ఇచ్చాడంట, ఆశ్రయం ఇచ్చాడు. ఇది మూడవది. నాలుగవదిగా ముందుకు సాగితే 5వ వచనంలో రాయించబడింది, టెర్రర్ బై నైట్, రాత్రి వేళ కలుగు భయము. రాత్రిలో ఏం భయం వస్తుంది? పండుని అడిగినా అంకు, రాత్రి ఏం పండు, రాత్రి భయం వస్తుంది నీకు అని అడిగినా అంకు, అంకుల్ దండిగా భయం వస్తుంది అంకుల్, మా అమ్మ మా నాయన ఎవరు లేకపోతే నన్ను ఒక్కడే మంచంలో వేసిన అంకు భయపడతాను అంకుల్ అంటాడు. ఎందుకు? రైట్, ఏంటంట, సాతాను వస్తుంది. నేను ఒక 12 చూడు బైబిల్ కింద పెట్టుకొని పడుకుంటా అంట. ఒక 12 years బ్యాక్ మా అవ్వ ఏం చేసిందంటే, అప్పుడు ఇక్కడ ఈ రూమ్ దగ్గర కన్స్ట్రక్షన్ లేదు, లేకపోతే ఆమె ఏం చేసిందంటే రాత్రి గట్టిగా అరిసి మా అబ్బ మీద పడిపోయింది భయపడి. ఆ మరిసి నడుపుకో అందరం ఒక్కసారి భయపడ్డాం. ఒకసారి ఇంకోసారి ఏం జరిగిందంటే, నేను రేచల్ ఈ రూమ్ లో పడుకున్నా, మా అవ్వ గట్టిగా అరిసే కొద్ది దబామని వెళ్ళిపోయినా నేను కింద పడి. మరి రేచల్ అండి, ఏం అంత భయపడినవే నువ్వు అనింది కదా. కాబట్టి ఏంటంట, సాతాను మనల్ని ఏం చేస్తాడు, భయపెట్టిస్తాడు అంతే. కాబట్టి టెర్రర్ బై నైట్, చాలా రకాలైన పరిస్థితులు ఏం చేస్తాయంట, రాత్రిపూట మనకి ఇబ్బంది కలిగిస్తాయి. ఒకసారి నా జీవితంలో రాత్రి పడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక చిన్న బురగ నన్ను గుట్టింది. ఒక 2-3 days చాలా భయంకరమైన పెయిన్ వచ్చింది. టెర్రర్ బై నైట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అవైలబుల్, దెన్ వీ హ్యావ్ టు ఫేస్ ద టెర్రర్ బై నైట్, which is so harmful. Who is the leader for night time? Then we can consider devil or Satan. Satan is having the authority over the night. మనము చూస్తే రాత్రి లేదా చీకటి, ఈ చీకటి లేదా అంధకారమునకు అధికారం కలిగిన వాడు ఎవడంట, సాతాను. వాడు ఏం చేస్తాడు, మనల్ని భయపెడతాడు కదా. ఎంతమంది చూస్తే చాలా మంది అంటారు, అన్న రాత్రి నాకు పీడ కళలు వస్తున్నాయన్నా. మామూలు కళలు కాదంట, ఏం కళలంట, పీడ కళలు. ఇంకా కొంతమంది ఇతరన్నా రాత్రి పండుకుని అన్నా ప్రార్థన చేసుకొని, అబ్బా ఎట్లాంటి కళ వచ్చిందంటే, బంగారంలో నడుస్తా పోతానన్నా. ఏడంట, మామూలు కాదు, బంగారంలో గనుల్లో నడుస్తానమంట. చూడండి ఎట్లుందో. కాబట్టి మనము చూస్తే రాత్రి ఎన్నో భయం పెట్టే పరిస్థితులు ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, మనల్ని భయపెడతాయి. అయితే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏం చేయగలమంట, వీటన్నిటి నుంచి మనము కాపాడబడగలము. హీఈస్ గివింగ్ ప్రొటెక్షన్ టు అస్. దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి 4వదిగా చూస్తే, రాత్రి వేళ కలుగు ఏంటంట, రాత్రి వేళ కలుగు భయమునకు మనం భయపడము. ఇంకా ముందుకు సాగితే అక్కడే రాయించబడింది, యారో దట్ ఫ్లైత్ బై డే. అంటే మనం ఇంకా ముందుకు సాగితే ఏంటంటాం, పగటి వేళ ఎగురు బాణము. బాణాలు సాధారణంగా ఎప్పుడు ఉపయోగిస్తారు, వేటాడే సమయం. ఇంకా యుద్ధంలో ఏం చేసేవారు, అప్పట్లో బాణాలే వాడేవారు. బాణాలు కత్తులతో ఏం చేసేవారంట, శత్రువును సంహరించేవారు. కాబట్టి మనము చూస్తే మనం మన జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి, అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు, అనగా శత్రువు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, లేదా లోకం మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, లేదా ఇహలోక సంబంధమైన అధికారి ఇతరులను మనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి వారిని మన మీదకి పంపినప్పుడు మనకేముండదంట, భయం ఉండదు. ఉదాహరణకి చెప్తానండి, ఈ యొక్క అపోస్తల కార్యం 7వ అధ్యాయములో అక్కడ స్టెఫెన్ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు కదండి. స్టెఫెన్ అందరికి పరిచయమే. ఆ స్టెఫెన్ ఏం చేస్తా ఉన్నాడంట, స్టెఫెను ఎక్కడ కూడా పాపము చేయలేదు. నేను మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము ఆ పుస్తకం చదివితే అక్కడ ఉన్న విషయాలు మనకు అర్థమయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మనము చూస్తే అపోస్తల కార్యం 7వ అధ్యాయములో ఏం రాయించబడతా వచ్చిందయ్యా అని చూస్తే, అక్కడ స్టెఫెన్ ఏం చేస్తా వచ్చాడంట, ఎక్కడ కూడా పాపము చేయలేదు. అయితే తన జీవితంలో మాత్రం ఏం సంభవిస్తా వచ్చిందంట,
అనేకులు ఆయనని రాళ్లతో కొట్టి చంపివేస్తా వచ్చారు. ఇది మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. కాబట్టి ఇదంతా ఎప్పుడు జరిగింది? సాయంకాలం వేళ జరిగిందా? లేదు, పగటి వేళ జరుగుతూ వచ్చింది. కాబట్టి మనము చూస్తే ఎక్కడ పాపము చేయని ఒక వ్యక్తి, పరిశుద్ధమైన ఒక వ్యక్తి, దేవుని యొక్క పని కొరకై, దేవుని యొక్క పరిచర్య కొరకై ప్రత్యేకముగా జీవించడానికి పూనుకుంటా వచ్చిన ఆ వ్యక్తి మరణము ఎప్పుడు సంభవించిందంట? అందరూ చూస్తుండగా పగటి వేళ జరిగింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనము చూస్తే మనం ఏ తప్పు చేయకపోయి ఉండొచ్చు, మనం ఏ పాపము చేయకపోయి ఉండవచ్చు. ఒకవేళ స్టెఫెను వంటి పరిస్థితి ప్రభు కొరకై వస్తే నువ్వు నేను ఎట్లుండాలంట? ఎట్లుండాలా? ప్రభు కొరకు చావడానికి సిద్ధమై ఉండాలా. తెగించగలవా? ఆరాధన అంటే ఏదో ఆదివారం వచ్చినాము, 2 మాటలు స్తుతించినాము, ఏదో వాక్యం చెప్పినాడు, 2 పాటలు పాడినాము, ఆమె చెప్పినాము, వెళ్ళిపోయినాం. బాబు నీళ్ళు ఇక్కడ తాగుదురా. ఆ పిల్లలు నీళ్ళు అంటే మారేచారు, చిన్న బాటలు ఇచ్చారు. కాబట్టి మనము చూస్తే ఏం చెప్తా ఉన్నాడు? అట్లాంటి జీవితం జీవించడం కాదు. చాలా మంది ఆరాధన అంటే, నేను మరలా చెప్తున్నా, ఆరాధన అంటే 2 మాటలతో మనం ముగించేది కాదు. ఆరాధన అంటే ఏంటంటే మనము మన జీవితంలో, దేవా నేను చచ్చిపోయేది నీ కోసమే, నేను బ్రతికేది నీ కోసమే, నేను జీవిస్తా ఉన్నది కూడా నీ కోసమే అని తెలియజేసే ఒక ఏకైక గొప్ప ప్రయోజనకరమైన పనే ఆరాధన. మన జీవితంలో ఇది లేదనుకో, ఏది? నేను ప్రభు కొరకు జీవించటలేదు, ప్రభు కొరకై జీవించబోను, భవిష్యత్తులో జరిగిన ఆ గత కాలంలో నేను ప్రభు కొరకు జీవించలేదు అని అంటే నీవు నేను చేస్తా ఉన్న ఆరాధన ఏంటంట? వ్యర్థమైనది. గత వారం అంతా లోకములో ఉండిన నీవు, ఇప్పుడు లోకం గురించి ఆలోచించే నీవు, భవిష్యత్తులో లోకం కొరకై జీవించడానికి ఇష్టపడతా ఉన్న నీవు ప్రభుని ఆరాధిస్తే ప్రభు ఎట్లా అంగీకరిస్తాడు? మోసపోవద్దు. బైబిల్లో రాయించబడింది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడంట. కాబట్టి చూస్తే మనం 5వదిగా ఏంటంట? ఆరో దట్ ఫ్లైత్ బై డే. కాబట్టి పగటి వేళ ఎగురు బాణములకైనాను మనం ఎట్లుంటామంట? భయపడము. ఎందుకు? మన ముందర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి రండి ఇంకా ముందుకెళ్దాం. 6వ వచనంలో రాయించబడింది పిస్టిలెన్స్. 6వ వచనము ఇక్కడ చూస్తే చీకటిలో సంచరించు తెగులు. తెగులు అంటే ఒక మాటలో చెప్పాలంటే విచ్ విల్ హార్మ్ us. ఏదైతే మనకు హాని చేస్తుందో అదేంటంట? తెగులు. అది అనారోగ్యమైనా సరే, లేదా అది యుద్ధమైనా సరే, లేదంటే మనకు బలహీనత అయినా సరే, ఇవన్నీ ఏంటంట? తెగులు. ఇశ్రాయేలు జీవితములో, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీలకు కొన్ని తెగుళ్ళు వచ్చాయి. ఏమేం తెగుళ్ళు వచ్చాయి అమ్మాయి? ఆ పాపే, ఏమేం తెగుళ్ళు వచ్చినాయి? అంకుల్ అడిగి పోతానే అన్ని పోయినాయి అంకుల్, అన్ని ఎగిరిపోయినాయి కదా, మళ్ళా మీ అంటే రీఫిల్ చేయాల. చెప్పలేదా సిలబస్? ఇంకా రాలేదా? ఓకే సరే. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. అయితే అవి ఇశ్రాయేలు జీవితంలో అద్భుతాలు, కానీ ఐగుప్తు జీవితంలో ఏంటంటే అవి అద్భుతాలు కాదు, వారికి అవి ఏంటంట? తెగులు. ఆ తెగులు ఏం చేస్తా వచ్చి వారిని బాధ కలిగిస్తా వచ్చిన. నిద్ర ఉందా? లేదు. తాగుదామంటే నీళ్లు లేవు, ఎక్కడ చూసినా రక్తమే. ఏం తాగుతారు? ఎక్కడ చూసినా కప్పలే, ఎక్కడ చూసినా మిడతలే, ఎక్కడ చూసినా వడగండ్ల వానే, ఎక్కడ చూసినా మరణమే. These all are the pestilence which has warned and which has given a great harm to the Egyptians. కాబట్టి మనం మన జీవితంలో నీవు ఇశ్రాయేలుడుగా ఉంటే, నీవు ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే, నీ చుట్టూ తెగులున్నా నీకేముంటదంట? నీకేముంటది? దేవుడు చేసే అద్భుతము నీకు తోడుగా ఉంటది కదా. చాలా మంది అద్భుతం అంటే ఏదో దేవుడు నాకు చేస్తాడని కాదు. ఒక వ్యక్తికి వచ్చిన అనారోగ్యమో, లేదా ఒక వ్యక్తికి వచ్చిన బలహీనతో, ఇంకొక వ్యక్తికి వచ్చిన ఇబ్బంది పరిస్థితి దేవుడు నీకు కలిగించకుండా ఉండటమే అదేంటంట? అద్భుతం. చాలా మంది ప్రభుని ఆరాధించడానికి నోరు రాదు కదా, చాలా మంది ప్రభుని స్తుతించడానికి చేతులు రావు, చాలా మంది దేవుని మందిరానికి రావడానికి కాళ్ళు రావు, చాలా మందికి దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత పాటలు పాడటానికి అబ్బా మూగపోయి ఉంటది కదా. అదే ఒక మూగం దగ్గరికి వెళ్ళి, అరే దేవుడు నీకు నోరిస్తే నువ్వేం చేస్తావు అని అడిగామనుకో, వాడేమంటాడు తెలుసా? ఫస్ట్ ఆ దేవుణ్ణి స్తుతిస్తానన్నా అంటాడు.
కాళ్ళు లేనోడు అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కాళ్ళు పనిచేయలే, కుంటివాడిగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు, చీలమండల్లో బలం లేకుండా ఉండిపోయిన ఆ వ్యక్తి దేవుని మందిరంలోనికి దేవుడు చేసిన అద్భుతం తన జీవితంలో చూసిన వెంటనే వచ్చి ఫస్ట్ చేసిన పని ఏంటంట? దేవుని మందిరంలోనికి వచ్చి గంతులేశాడు. అదే మనం నేర్చుకోవాల్సింది. అదే ఆరాధన అంటే. మనం ఏమనుకుంటాం ఆరాధన అంటే అయ్యో ఏదో గొప్ప బలి అర్పించాలా, ఇంకోటి చేయాలా, కాదు కదా. కాబట్టి దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతా ఉన్నాడు. ఒక్క అధ్యాయంలోనే దేవుడు ఇన్ని గొప్ప సంగతులు రాయించుంటే, సి ద టోటల్ బైబిల్ విచ్ ఈస్ హ్యావింగ్ 1100+ చాప్టర్స్, 1100 అధ్యాయాల కంటే ఎక్కువ ఉన్నాయి ఇంచుమించుగా కదా. 66 పుస్తకాలు కలిగిన బైబిల్. దేవుడు ఎన్ని మాటలు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని ఎటువంటి అనుభవంలోకి నడిపించుంటాడో, కాపాడి ఉంటాడో కదా. ఒక్కసారి ఏం చేయాలంట? మనము తలపోసుకోవాలి. చివరిగా చూస్తే డిస్ట్రక్షన్స్ అట్ నూన్, ఇది రాయించబడింది 6వ అధ్యాయము చివరిలో. మధ్యాహ్నమందు పాడు చేయు ఏంటంట? రోగం. ఎన్ని రోగాలు వచ్చాయో కదా. డాక్టర్లు, అధికారులు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంత కాపాడాలని ప్రయత్నించిందో కదండి. ఏ విషయంలో? కోవిడ్-19లో. దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వలేదా? దేవుడు మనకు ఆయుష్ ఇవ్వలేదా? దేవుడు ఆ యొక్క ప్రాణాంతకమైన రోగం నుంచి మనల్ని కాపాడలేదా? ఇది కాదా దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పే ఒక నిదర్శనం? కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? హీజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ దేవుడు మనల్ని కాపాడే దేవుడు. మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. ముందుగా నడుస్తూ మనకేం చేస్తా ఉన్నట్ట? మనల్ని కాపాడుతా ఉన్నాడు కదా. 6 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటంట? తెగులు కాదు. మొదటి విషయం, సాతాను వేసే ఉత్స నుండి ఈ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. రెండవది ఏంటంట? తెగులు నుంచి ఈ దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు. మూడవది ఏంటంట? ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇస్తా ఉన్నాడు. నాలుగవది ఏంటంట? దానికంటే ముందుందమ్మా, రాత్రివేళ కలుగు భయం. అది మరచితివేంటి? రాత్రివేళ కలుగు భయము, పగటివేళ బాణము నుండి, ఎగిరే బాణము నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. చివరిగా చూస్తే ఏంటంట? తెగులు నుంచి, రాత్రివేళ కలుగు అనారోగ్యము నుంచి కదా. క్షమించండి, మధ్యాహ్నం అనుకుంటా. మధ్యాహ్నము, పాడు చేయి రోగము, అలాగే తెగులు నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? కాపాడుతా ఉన్నాడు. ఎన్ని మేలులో! ఇవన్నీ మనంతటా మనం చేసుకోగలమా? ఒక బాణం ఎగిరింది అనుకో, మనకు కుచ్చుకోకుండా మనం చేసుకోగలమా? పరిగెత్తగలమా? పరిగెత్తలేం. ఏదైనా తెగులు వచ్చిందనుకో, నా కాడికి రావద్దు అని ఆపుకునే శక్తి మనకుందా? లేదు. ఇవన్నీ మానవుడు ఏమనుకుంటా అంటే, అయ్యో నేను చేసినా కాబట్టి, నేను ఇలా చేసినా కాబట్టి నాకు కోవిడ్ రాలా, నేను ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా అంటే నా చేతులు అంతగా క్లీన్ చేసుకున్నా కాబట్టి నాకు కరోనా రాలా, నేను 1 కాదు 3 మాస్కులు కొనుక్కున్నా అందుకే నాకు కరోనా రాలా, నేను 10 అడుగులు దూరం ఉన్నామంటే 30 అడుగులు దూరంగా ఉన్నాయి అందుకే కరోనా. అవన్నీ కాదు. దేవుడు మనల్ని రప్పించాలంటే మనం ఎడారిలో ఒంటరిగా ఉన్నా కూడా ఏం చేయగలడంట? రప్పించే దేవుడు కదా. అది మన దగ్గరికి రాలేదు అని అంటే కారణం దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని అర్థం. దేవుడు మనల్ని కాపాడినాడు. ఆయన ఆల్రెడీ చేయాల్సిన మేలు చేశాడు. మరి నీవు నేనేం చేస్తున్నాం? కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధిస్తున్నామా? కృతజ్ఞత కలిగి, దేవా నన్ను కాపాడిన దేవుడవయ్యా నీవు, నేను నీ కొరకు కృతజ్ఞత జీవితం కలిగి జీవిస్తానయ్యా, నువ్వు చెప్పిన మాటలకు నేను లోబడతానయ్యా, నువ్వు చెప్పే ప్రతి మాట చొప్పున నేను నడుస్తానయ్యా అని మనం అంటున్నామా? అదే కృతజ్ఞత జీవితం. అలా అనకపోతే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండము. కాబట్టి ఒకసారి మనల్ని మనము ఏం చేయాలంట? ప్రభుని ఆరాధించాలి. ఈ విషయాలన్నీ తలపోసుకొనొచ్చు కదా. కాబట్టి మరొక పర్యాయం మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఉండేది చదువుతాం రండి. అక్కడ చాలా పెద్దగా ఉంది. నీ ముందర నడుచువాడు యెహోవా. ఈయన ఏం చేస్తారంట? మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఈ కాపాడే దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఆరాధించాలా. ఏ విషయాల నుంచి కాపాడినాడో ఏం కాపాడినాడు తెలీదా? తెలుసా తెలీదా? పలుకుదామా? ఏ విషయాల నుంచి దేవుడు కాపాడినాడో మళ్ళా అడుగుదాం. ఎట్లయినా పలుకుతాక చిన్నగా పలుకుతే అడుగు. ఓకేనా? మొట్టమొదటిగా దేవుడు దేని నుంచి కాపాడినాడు మనల్ని? ఆ పలకాలు అందరితో పాటు పలకాలి. ఓకేనా? సాతాను ఉచ్చు నుండి
ఆయన రెక్కల క్రింద ఆశ్రయాన్ని ఇచ్చాడు. రాత్రి భయం లేదు, పగలు వాన భయం లేదు, తెగులు లేదు, మధ్యాహ్నము పాడు చేసే భయము రోగం లేదు, రోగ భయము లేదు. కదా దేవుడు మనం ఏం చేస్తూ ఉన్నాడంట, కాపాడుతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రభువును ఆరాధించబడుతున్నాం. దేవుడి మాటలు మనలో లేచి నిలబడి ఒక పాట పాడుతున్నాం. తర్వాత మనం ప్రభువును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. పాట సంఖ్య 126, మిగిలిన చరణాలు 3, 4, 5, 6, 7 చరణాలు మనం పాడుకుని 6 చరణాలు ఉన్నాయి. ఈ 6 చరణాలు 3 నుంచి 6 చరణాలు పాడుకొని తర్వాత మనము ప్రభువును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తాళంపులు మరణమగువిలో నుంటిని కరుణా నిలచే నన్ను రక్షింప. మరణమగువిలో నుంటిని కరుణా నిలచే నన్ను రక్షింప. మరణము నుండి రక్షింపనన్ను, మరణము నుండి రక్షింపనన్ను నా ప్రభు బలియాయెను. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తాళంపులు పాపలోకములో మునిగియుంటిని, పాప శిక్షకు పాత్రుడను. పాపలోకములో మునిగియుంటిని, పాప శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు శిలువ సహించెను, యేసు ప్రభు శిలువ సహించెను. నాకు నూతన జీవము సదా. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తాళంపులు అద్భుతమైనది శిల్వ దోషం, ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. అద్భుతమైనది శిల్వ దోషం, ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. ప్రభువును వర్ణింప నా శక్యము, ప్రభువును వర్ణింప నా శక్యము. ప్రభువే సాధించే దుఃఖము. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడాలని కరుణా
చెల్లింపక స్తోత్ర గీతము ఎట్లు మౌనముగా నుండుతావు చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పాడుచుండేరా కాలమంతా పాడుచుండేరా నీ ప్రేమ పరమైనది దేవా నీ తారపులో అమూల్యమైనవి నా ఎడా నాయడాలని కరుణా సర్వసాదాని రచుచున్నది దేవాని తారపులు. సమయంలో ప్రభుని ఆరాధించుదాం. ఆమేన్.
ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మీ యొక్క ప్రేమకోసమయ్యా, ఆరాధించడానికి దేవ మీరు నాకు అనుగ్రహించవలసిన ఇటువంటి అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా యెహోషువ గ్రంథం 31వ అధ్యాయం ప్రకారం దేవా మీరు బయలుపరచవలసిన అనేకమైన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా ముందర నడిచే దేవుడవైన దేవుడవు నీవే మీరు బయలుపరచవచ్చు. మా తండ్రి దేవా విద్యోపదేశకాలం మొదటి అధ్యాయం 30వ వచనంలో రాయించబడినట్లుగా దేవా నీ ముందర నీ దేవుడైన యెహోవా నడుస్తూ ఆయన నిన్ను కాపాడునని మీరు సెలవిస్తవచ్చారు. మా పితరుడైన దావీదు జీవితంలో దేవా 91 కీర్తనల గ్రంథం 3, 4, 5, 6 వచనాల్లో మీరు అనేకమైన సంగతులు బయలుపరుస్తవచ్చారు. దేవా నీవు నన్ను కాపాడుతున్నావు. నా ముందర నడిచి నీవు నన్ను కాపాడే దేవుడు పై నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అంతమటికే కాదు కానీ దేవా సాతాను విషయం నుంచి దేవా నన్ను కాచి కాపాడుతూ వస్తా ఉన్న దేవుడవయ్యా. సాతాను వేసే వచ్చు మరణమే, సాతాను వేసే వచ్చు పాపమే, వాటి నుంచి నీవు నన్ను విడిపించి దేవా నీవు నన్ను రక్షిస్తా ఉన్నావయ్యా. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. తెగుల నుంచి నీవు నన్ను కాపాడుతూ ఉన్నావు దేవా. ఆ తెగులు నాకు భయం కలిగించదై ఉండొచ్చు, బహుశా యుద్ధమై ఉండొచ్చు, అనారోగ్యమై ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు. అయితే దేవా మీరు నన్ను ఆ తెగుల నుంచి తప్పిస్తూ వచ్చారని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. పగటి వేళ ఎదురు బాణముకైనా సరే దేవా, రాత్రి వేళ కలుగు భయమునకైనా సరే, చీకట్లో సంచరించి తెగులకైనా సరే, మధ్యాహ్నం పాడు చే రోగం నుండైనా సరే నీవు నన్ను కాచి కాపాడుతూ ఉన్నావయ్యా. కాచి కాపాడి నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయాన్ని అనుగ్రహిస్తూ వచ్చిన నా ప్రభుకి ఏమి ఇవ్వగలనయ్యా. మీరు మాత్రమే నన్ను కాచి కాపాడి భద్రత వలయాన్ని నా చుట్టూ ఉంచి దేవా నన్ను రక్షిస్తూ కాచి కాపాడినందుకై ఏమి ఇవ్వగలను తండ్రి. ఏమి ఇచ్చినా కూడా అంటుందని ఒప్పుకున్నట్టు మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని తగ్గింపు
మనసుతో నా కొద్ది ఆరాధన యేసయ్య నామమున నీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో లేచి నిలువబడి పాట పాడుతున్నాము. పాట సంఖ్య 127. పాట సంఖ్య 127. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. జీవపు రొట్టె వైతివి నీవే, తృప్తి పరచిన ప్రియుడావు నీవే. జీవపు రొట్టె వైతివి నీవే, తృప్తి పరచిన ప్రియుడావు నీవే. గొప్ప కార్యము చేయా, గొప్ప కార్యము చేయా, మా సామర్థ్యము నీవే, మా సామర్థ్యము నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. లోకమునకు వెలుగు నీవేగా, ఆ నేత్రముల తెరచితివిగా. లోకమునకు వెలుగు నీవేగా, ఆ నేత్రముల తెరచితివిగా. అద్భుతము చేసితివి, అద్భుతము చేసితివి. మా ప్రకాశము నీవే, మా ప్రకాశము నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. ఏకైక ద్వారం అఖిల నీవే, ప్రవేశమిచ్చి రక్షించినావు. ఏకైక ద్వారం అఖిల నీవే, ప్రవేశమిచ్చి రక్షించినావు. పూర్ణ క్రియ చేసితివి, పూర్ణ క్రియ చేసితివి. సంపూర్ణ శాంతి నీవే, సంపూర్ణ శాంతి నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. మంచి కపారి మాకై నివిలా, ప్రాణం గురించి రక్షించితివే. మంచి కపారి మాకై నివిలా, ప్రాణం గురించి రక్షించితివే. విడుదల చేసితివి, విడుదల చేసితివి. గొర్రెల నడిపేదావు, గొర్రెల నడిపేదావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. పునరుత్థాన జీవంబు నీవే, మరణము నుండి దాటించితివి. పునరుత్థాన
మరణము నుండి దాటించితివే, విజయంబునిచ్చితివే, విజయంబునిచ్చితివే, నూతన పరిచితివే, నూతన పరిచితివే, స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, మార్గ సత్యము మాకీల నీవే, దుర్బోధ నుండి కాపాడినావు, మార్గ సత్యము మాకీల నీవే, దుర్బోధ నుండి కాపాడినావు, చేసితివి ఆత్మ కార్యం, చేసితివి ఆత్మ కార్యం, ఉన్నత స్థలమందుంచి, ఉన్నత స్థలమందుంచి, స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, నిజమైన ద్రాక్ష వల్లివి నీవే, నీయందు నిలచే తీగేలు మేము, నిజమైన ద్రాక్ష వల్లివి నీవే, నీయందు నిలచే తీగేలు మేము, లోతైన క్రియా చేసి, లోతైన క్రియ చేసి, ఆత్మ ఫలమిచ్చేతివే, ఆత్మ ఫలమిచ్చేతివే, స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, రక్షించినావు, భద్రపరచుచున్నావు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు, స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. దయచేసి కూర్చోండి. బలవర్తమానం కొరకై ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమొందకుము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట ఆయనతో చెప్పెను. కాబట్టి ఇక్కడ మనము చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ద లార్డ్ హిమ్సెల్ఫ్ గోస్ బిఫోర్ యూ. దేవుడే ఏం చేస్తా ఉన్నాడంట? మనకు ముందుగా వెళ్తా ఉన్నాడు. అదే కదా మన రెండవ మాట, నీ ముందర నడుచువాడు యెహోవా. కాబట్టి దేవుడే మనకు ముందుగా నడుస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుడు మనతో కూడా నడవలేదనుకోండి, అప్పుడు ఏమైపోతుంది పరిస్థితి? దేవుడు మన ముందర నడుస్తేనేమో ఇందాక ఏం నేర్చుకున్నాం మనం? గాడ్ ప్రొటెక్ట్స్. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. ఒకవేళ దేవుడు మనతో కూడా కలిసి నడవలేదనుకోండి, మనతో పాటు ఎవరు ఉంటారంట? ఎవరుంటారు? దేవుడు లేని చోట ఎవరు ఉంటారంట? ఎవరు ఉండరా? ఉండరా? రైట్, అది కథ. సాతాను ఉంటారు. సాతాను ఏం చేస్తాడు? వాడు మనల్ని ఏం చేస్తాడో ఇందాకే నేర్చుకున్నాం. హీ ఫౌల్స్, అంటే మనల్ని శోధిస్తాడు అన్నమాట. సాతాను ఏం చేస్తాడంట?
శోధిస్తాడు. దేవుడు లేని చోట ఎవరు పని చేస్తారు? సాతాను పని చేస్తాడు. సాతాను పని ఏంటంటే మనల్ని శోధించడమే. సాతాను పని ఏంటంట? శోధించడమే. రండి ఒక 2-3 సంగతులు మనము సందర్భ సహితంగా చూసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై రండి. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ బుక్ ఆఫ్ జెనసిస్, ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. కాబట్టి మనము చూస్తే సాతాను ఎలాగో మనల్ని ఆ యొక్క తన ఉచ్చులోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు అంటే, వాడు మొదటిగా మనకేం చేస్తాడంటే ఒక సందేహాన్ని పుట్టిస్తాడు. ఏం చేస్తాడంట? సందేహం లేదా ప్రశ్నని మనకు పుట్టిస్తాడు. ఇక్కడ హవ్వ దగ్గరికి వచ్చి సర్పము రూపములో ఉన్న ఈ సాతాను ఏమంటా ఉన్నాడు? అవునా, ఈ తోట చెట్లలో ఏదైనా ఫలమును గురించి దేవుడు ఇట్లా చెప్పినాడా, మీరు తినద్దని చెప్పాడా అని ఏం చేశాడంట? ప్రశ్నిస్తా వచ్చాడు. ఎవరిని ప్రశ్నించాడంట? హవ్వను ప్రశ్నిస్తా వచ్చాడు. కాబట్టి మనము చూస్తే హవ్వ ఏమైపోతా వచ్చింది? సాతాను ఉచ్చులో పడింది. సాతాను ఏమనిందంట? ఏదైనా తినకూడని పండు ఉందా ఈ తోటలో అన్నది. కాబట్టి మనం మన జీవితంలో సాతానుకు బాగా తెలుసు, మనము ఏ పాపము మన కనుల ఎదుట పెడితే మనము రాలిపోతామో, ఏ పాపము మన కనుల ఎదుటికి తీసుకొని వస్తే మనము దేవుణ్ణి విడిచిపెడతామో, ఏ పాపము మనము జరిగిస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడు అన్నది సాతానుకు బాగా తెలుసు. అందుకే ఏం చేస్తాడంట వాడు, ఆది నుండి వాడు మానవుల యొక్క జీవితములను నాశనం చేయడం కోసమై, అందుకే మనకి బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి. అపవాది అని, సాతాను అని, ఇంకేంటంట ఇహలోక సంబంధమైన అధికారి అని, అంధకార సంబంధమైన అధికారి అని, వాయుమండల సంబంధమైన అధికారి అని, ఇంకేంటంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో రాయించబడినట్లుగా సింహము అని. కాబట్టి అట్లా చాలా పేర్లు వాడికి ఉంచబడతా వచ్చాయి. అయితే ఇక్కడ మనము చూస్తే ఈ సాతాను ఏం చేస్తా ఉందంట? దేవుని బిడ్డల మీదనే ప్రయోగం చేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలా. చాలా మంది అంటారు, ఏమని తెలుసండి అన్నా, నేను బైబిల్ చదువుతానన్నా, నేను ప్రార్థన చేస్తానన్నా, నేను ప్రతి మీటింగ్ కి తప్పకుండా హాజరవుతానన్నా, ప్రతిరోజు నా వ్యక్తిగత ప్రార్థన ఉంటదన్నా, ప్రతిరోజు నా వ్యక్తిగత అంటే మేము కుటుంబంగా ప్రార్థన చేస్తామన్నా, ఎందుకన్నా మాకు ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయి అని అడుగుతారు. అయితే సాతాను ఎవరిని శోధిస్తాడంట? సాతాను ఎవరిని శోధిస్తాడు? దేవుని పిల్లల్ని శోధిస్తాడు. ఎందుకు? దేవుని పిల్లలంటే వానికి నచ్చదు అంతే. ఎందుకు? వాని పిల్లలు కారు కాబట్టి వాని పిల్లలను వాడు పొరపాటున కూడా ఏం చేయడు, అట్లే ఉంటాడు. మనకు అదే ప్రశ్న, లోకంలో ఉన్న వాళ్ళేమో నెమ్మదిగా ఉన్నారు, అప్పులు లేవు, శ్రమలు లేవు, నిందలు లేవు, అవమానాలు లేవు, నేను యేసయ్యను నమ్ముకున్నా, పరిశుద్ధంగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా, నాకే ఎందుకు అని మనం అనుకుంటాం కదా. హవ్వ జీవితంలో దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? ఆ సర్పం వచ్చినప్పుడు ఆమె ఎలాగో జీవించింది, ఏ పాపములో పడిపోయింది అన్నది ఇక్కడ ప్రధానమైనది మనకి కదా. సాతాను శోధిస్తాడు. మరలా చెప్తున్నాను, దేవుడు ఎక్కడైతే ఉండడో అక్కడ సాతాను ఉంటది. వాని పని మనుషులను వాడి ఉచ్చులో వేయటమే. ఇప్పుడు ఏం చేసిందంటే హవ్వ దగ్గరికి వచ్చి హవ్వతో మాట్లాడుతూ ఉంది. ఏమమ్మా, నువ్వు తినకూడని పండు ఏదైనా ఉందా ఈ తోటలో అంటే, ఉందమ్మా. ఏం పండు? ఆ పండు పేరేంటంట? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము. ఇంకో పండు గురించి కూడా బైబిల్లో రాయించబడింది. ఆ పండు ఏంటంట? ఆ పండు పేరు జీవ వృక్ష ఫలాలు. సాతాను చెప్పచ్చుగా, వాడు చెప్పడు. వాడికి తెలుసు, ఒక వ్యక్తి జీవ వృక్ష ఫలాలు తింటే నిత్యము బ్రతుకుతాడు, చావడు. మరి దేవుడు ఎందుకన్నా మనకీలేదే ఆ పండ్లు? దేవుడు అన్యాయస్తుడా అని మీరు అనుకోవచ్చు. దానికి నేను 1-2 ఉదాహరణలు చెప్తానండి. ఒక వ్యక్తికి బహుశా క్యాన్సర్ వచ్చిందని అనుకుందాం. ఏ రోగము? క్యాన్సర్ వచ్చింది. అది కూడా బ్లడ్ క్యాన్సర్. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయినాయి, 20 ఏళ్ళు అయిపోయినాయి. చావు అన్నది ఎవ్వరికి లేదనుకో. క్యాన్సర్ పేషెంట్కి కూడా చావు ఉంటుందా? ఉండదు. వాడు ఏం చేయాలా? వాడి జీవితాంతం వరకు ఇంకా మరణమే లేదు కాబట్టి వాడు ఏమైతే ఉండాలా? దగ్గుతూ ఉండాలా, రక్తం కక్కుతూ ఉండాలి, నరక యాతన అనుభవించాలా. దానితో పోలిస్తే ఒక మనిషి చచ్చిపోవడం ఏంటంట? ఎంతో మేలు కదా. భూమి మీద నరక యాతన మేము అనుకున్నాము. మా నానమ్మ విషయంలో ఆమెకి బెడ్ సోర్స్ వచ్చేసాయి. బెడ్ సోర్స్ వచ్చి ఆమె బ్రతికుండగానే ఆమె స్కిన్ను
చీమలు బట్టి తింటా వచ్చాయి. మాకు అనిపించింది, ఎందుకు ప్రభువా ఆమెను బ్రతికించినావు ప్రార్థన చేసినప్పుడు. అయితే ఈమె పరిస్థితి చూసినప్పుడు మాకే బాధ కలిగిస్తుంది. ఒకటి, నువ్వు బాగు చేసినావు, చాలా సంతోషం. కానీ బాగుపడకోకుండా అట్లాగే ఉంటే ఆమె స్థితి చూసి మేమే ఓర్చుకోలేకపోతున్నాం అని అనుకున్నాం కదా. కాబట్టి మన జీవితంలో దేవుడు ఏది పెట్టినా మన మేలుకే, అట్లే అనుకోవాలి. దేవుడు ఉద్యోగం ఇచ్చినాడా, మన మేలుకే. దేవుడు ఉద్యోగం తీసేసినాడా, అది కూడా మన మేలుకే. అర్థమైందండి? కాబట్టి ప్రతి దాన్ని మనం ఏం చేయాలంట, దేవా ఇది నువ్వు చేసినావు నా జీవితంలో, అంతే. వివాహం జరగలే, తొందరపడద్దు. వివాహం జరిగింది, బాధపడద్దు కదా. కొంతమందికి వివాహం కానప్పుడేమో, దేవా పెళ్లి కాలేదయ్యా, పెళ్లి కాలేదయ్యా, పెళ్లి కాలేదయ్యా, మంచి అబ్బాయి దొరకలేదయ్యా, మంచి అమ్మాయి దొరకలేదయ్యా. పెళ్లి అయిన తర్వాత, అన్నా దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడన్నా, ఎట్లాంటి వాడు వచ్చినట్టు వాడు పనికి మాలినాడన్నా, ఆ అమ్మాయి పనికి మాలిందన్నా అంటారు కదా. తొందరపడద్దు. దేవుడు ఏదో ఇచ్చాడంటే దాని గురించి ప్రశ్నించద్దు, అంతే, మౌనంగా ఉండాల. కాబట్టి ఇక్కడ చూస్తే హవ్వ జీవితంలో ఏంటంట, హవ్వ సాతాను వేసిన ఆ ఉచ్చులో పడిపోయింది. కాబట్టి మనం మన జీవితంలో ఏం నేర్చుకోవాలా, సాతాను ఉచ్చు వేస్తాడు, అది ఏ విధమైన సరే, పాపం అన్న ఉచ్చే వేస్తాడు, వేరేది వేయడు. మనం ఆ పాపంలో పడిపోయినామా, దేవుడు విడిచిపెడతాడు మనల్ని, సాతానే మనకు తోడై ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు, అన్న నేను మందిరంలో ఉండా, మందిరంలోకి సాతాను రానా? సాతాను వస్తాడు, రాలేడా మందిరంలోకి? చెప్పాలి ఇప్పుడు మీరు. మందిరంలోనికి సాతాను వస్తాడు. వాస్తవం ఏంటో తెలుసా, ఒక సేవకుని కంటే, ఒక విశ్వాసి కంటే, ఒక సంఘ పెద్ద కంటే వాక్యం ఎవరికి ఎక్కువ తెలుసు? సాతానికే తెలుసు. నేను ఊరికే ఒట్టి మాటట్లో చెప్పట్లేదండి, ముందు ముందు చాలా సంగతులు ఉన్నాయి, అవి నేను పంచుకుంటా వస్తాను మీతో. కాబట్టి మనం మన జీవితంలో వీ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ whom the voice related to, whether whenever that we have hear some voice, we have to identify it, whether it is a God's voice or it's a devil's voice. మనం మన జీవితంలో ఏదైనా ఒక స్వరము మనకు వినపడింది అని అంటే అది దైవికమైన స్వరమా లేదా అది సాతాన స్వరమా అన్నది మనం ఏం చేయాలంట, గుర్తెరగలగాల. ఇక్కడ చూస్తే విచారకరమైన సంగతి ఏంటంటే, దేవుడు ఆదాముతో మాట్లాడుతూ వచ్చాడు, కానీ హవ్వ ఇది దేవుని స్వరమా సాతాను స్వరమా అన్నది గుర్తెరగలేకపోతా వచ్చింది కదా. మనం కూడా అంతే, చాలా సార్లు తొందరపడుతూ ఉంటాం ఏదైనా ఒక పని కోసమై. అయితే దేవుని స్వరం వింటిమా, దేవుడు ఏం చేస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు కదా. సాతాను స్వరం వింటిమా, పడిపోతాము, తిరిగి మనము లేవలేము, మన వల్ల కాదు అది కదా. కాబట్టి నేర్చుకోవాలా. బహుశా మనం మన జీవితంలో సాతాను స్వరం విని పడిపోయి ఉన్నామేమో, బహుశా కృంగిపోయి ఉన్నామేమో, బహుశా బాధపడుతూ ఉన్నామేమో. ఈ సమయంలో దేవుడు మరొక పర్యాయము మనకు ఏం బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నామంటే, నీ జీవితంలో ఏది అనుమతించినా అది నేనే అనుమతించాను. ఏంటంట, ఏదైనా జరగని, ఎంత కీడైనా రాని, నీకు ఆస్తులు అన్ని పోయినాయా పర్వాలా, అది నేనే అనుమతించిన అని చెప్పేది ఎవరు? దేవుడే. ఒప్పుకోవాలంతే, ఒప్పుకోవాలంతే, వేరే మాట అడిగేదానికి లేదు. రండి, రెండో వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. మొదటి వ్యక్తి ఎవరంట, హవ్వ. మొదటి వ్యక్తి ఎవరు? హవ్వ. రండి, రెండో వ్యక్తి నేను మీకు పరిచయం చేస్తా. యోబు గ్రంథం. యోబు గ్రంథం. రాత్రి నేను అనుకున్నాను, ప్రభా ఏం పంచుకోవాలా, ఈ విషయం చాలా కొత్తగా అనిపిస్తా ఉంది ప్రభా. ముందు నాతో మాట్లాడితే నేనేం చేస్తాను, నేను అర్థం చేసుకుని మీ ప్రజలకు బోధపరచగలను అంటే ప్రభు ఈ సంగతులన్నీ బయలుపరుస్తూ వచ్చాడు. రండి, రెండోదిగా షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ బుక్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథము మొదటి అధ్యాయము. యోబు గ్రంథం అంటేనే చాలా మందికి ఒకటే బాధ కదా. నేను మరలా చెప్తున్నా, యోబు గ్రంథం నుంచి మా అవ్వ ఎట్లాంటి వాగ్దానాలు తీసుకుందంటే, ఫస్ట్ ఒక వాగ్దానం తీసుకుందామే. ఆమె వాగ్దానం తీసుకుంటే ఏం చేసిన, ఆమె చూడకుండా తీసుకుందో చూసి తీసుకుందో తెలియదు, కానీ వాగ్దానం యోబు గ్రంథం నుంచి వచ్చింది. యోబు గ్రంథం నుంచి వచ్చిందని ఈ వాగ్దానం ఎందుకులే, ఇంకొక వాగ్దానం తీసుకుందామని ఇంకోటి కూడా పీకింది, అది యోబు గ్రంథం నుంచి వచ్చింది. ఇట్లుండవని ఏం చెప్పింది, అమ్మా నేను మంచి వాగ్దానం నాకు రాలే, నువ్వు పోయి తీసుకొని పో బిడ్డ అని మా అమ్మకు చెప్పింది. ఓకేనా? ఎట్లాంటి పరిస్థితి అంటే ఆమె తీసిన వాగ్దానం కూడా యోబు గ్రంథం నుంచి వచ్చింది. ఆ సంవత్సరం ఎట్లుందంటే 2013-12 ఒక రాత్రంతా యోబు గత చిల్ల పెంకుతో గిక్కున్నట్లు ఆమె ఒళ్ళంతా నవ్వలే, ఇన్ఫెక్షన్. రాత్రంతా మేలుకొని ఉన్నది ఆమె కదా. దేవుడు వాగ్దానం నెరవేర్చాలి అంటే ఎట్లయినా నెరవేరుస్తాడు మనం అనుకోవచ్చు కదా, కానీ దేవుడు మాత్రం ఎలాగైనా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. రండి, యోబు గ్రంథంలోనికి వస్తే మనము, యోబు దేవునికి ఎంతో ప్రియమైన వాడుగా ఉన్నాడు కదండి. యోబును గురించి మొదటి అధ్యాయం మొదటి వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యోబు దేవునికి చాలా ప్రియమైన సన్నిహితుడు. యోబు దేవుడు చెప్పిన మాటకి
తనతో పాటు తన కుటుంబాన్ని దేవునితో కూడా కలిసి నడవజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలా చోట్ల భర్త వస్తే భార్య చర్చికి రాదు, భార్య వస్తే భర్త చర్చికి రారు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. కానీ యోబు కుటుంబం అట్లాంటిది కాదు. యోబు ఏం చేస్తున్నాడంట, ఉదయాన్నే యోబు లేచి ఎన్నో పనులు ఉన్నాయి, వాళ్ళకేం ఏమంటారు పని లేని వ్యక్తి కాదు. యోబుకు 1000 గొర్రెలు, 500 జతల ఆడు గాడిదలు, 500 జతల ఎడ్లు, 7 మంది పిల్లలు, 3 కుమార్తెలు. అంటే మొత్తం ఎంతమంది? 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలుండి అంతమంది పనులు ఉంటే మనకు దిక్కు తెలుస్తుందా? దిక్కు తెలుస్తుందా? అయ్యో అరే ఉండ్రా కాసేపు నేను చెప్తా ఉండ్రా ఏం చేయాలనే తొలికి ఇంకొకటి వస్తాడు కదా. అయ్యా యజమాండ భోజనం ఏం చేయాలా అని అడిగే తొలికి ఆ భోజనంతో పాటు అయ్యా తినడానికి స్వీట్ ఏం చేయాలని ఇంకొకటి వస్తాడు. అంతమంది ఉన్నా కూడా ఏం చేసేవాడంట, ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టేవాడు. వాళ్ళ పిల్లలు ఏమైనా పాపం చేశారని దేవునికి దహన బలి అర్పించేవాడు. చూడండి ఎంత దైవికంగా తన కుటుంబాన్ని పెంచాలి అని అనుకున్నాడో. మనకుంటదా అట్లాంటి దైవికత్వం? మనం చిన్నప్పుడు ఏం చెప్తాం, వీడు డాక్టర్ అవుతాడక్క, వీడిని ఇంజనీర్ చేస్తానక్క అని చెప్తాం కదా. లేదు, వీడు నాకు పనికొచ్చి సమాజం కొరకు పనికొచ్చి దేవుని కొరకు పనికొచ్చే ఒక పనివాడుగా చేస్తానని అంటామా మనము? అనం కదా. అందుకే పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఇంకేమవుతున్నారు, మంచి మంచి లాయర్లు అవుతున్నారు. ఇంకేంటంట మంచి మంచి ఇన్నోవేటివ్ థాట్స్ తో ముందుకు వస్తున్నారు. కానీ నీకు పనికి రావడంలా, సమాజంకు పనికి రావడంలా, దేవునికి అసలే పనికి రావడంలా. అర్థమైందా? నీవు దేవుని కొరకు పిల్లలను పెంచగలిగితే వాళ్ళు ఏం చేస్తారంట, దేవునికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు, నీకు ఉపయోగపడతారు. నేను మరలా చెప్తున్నా పిల్లల్ని పెంచే విషయంలో కదా, బీ కేర్ఫుల్ అబౌట్ ఫీడింగ్ ద చిల్డ్రన్ ఆర్ బిహేవియర్, హౌ దే ఆర్ బిహేవింగ్. యూ హ్యావ్ టు అబ్జర్వ్. సో ట్రైన్ యువర్ చిల్డ్రన్స్ టు టీచ్ అబౌట్ గాడ్ ఓన్లీ. దేవుని గురించి మాత్రమే నువ్వు చెప్పాలా, వేరేది అవసరంలా. వాళ్ళు నేర్చుకుంటారు. వేరేది ఏం చేస్తారు? వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకు నీకంటే ఎక్కువ జ్ఞానం ఉంది. కాబట్టి ఏం చేయాలా? కేవలం దేవుని గురించి. దేవుని గురించి ఎవరు చెప్పరు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక దేవుని యొక్క దాసునిగా, దేవుని దాసురాలుగా, సండే స్కూల్ టీచర్గా, బాధ్యత కలిగిన సోదరుడుగా నువ్వే చెప్పాలా. వేరే వాళ్ళు వచ్చి నీ కుటుంబాన్ని కట్టారు కదా. కాబట్టి యోబు తన జీవితంలో ఎంత చక్కగా తన కుటుంబాన్ని కట్టుకుంటా ఉన్నాడంటే, ఉదయాన్నే లేస్తానే కుటుంబ ప్రార్థన ఉంది ఆ ఇంట్లో. ఉదయం లేస్తానే తన భార్యను సిద్ధపరుస్తున్నాడు. ఏమమ్మాయి లేయి, టైం ఎంత అవుతుంది, పిల్లలు పడుకొని ఉంటే అరే టైం ఎంత అయింది లేండి, కుటుంబ ప్రార్థన చేసుకుందాం. చక్కని కుటుంబ ప్రార్థన. ఒక పాట, ఒక 2 వచనాల బైబిల్ చదవడం, లేదా 5 వచనాల బైబిల్ చదవడం, లేదా తలా ఒక వచనం చదవడం, అయిపోయిన వెంటనే ప్రార్థన. ఎంత బాగుంటుంది చూడండి. ఉదయం ఎవరితో ఆరంభం? దేవునితో ఆరంభం. రాత్రి ఎవరితో ముగింపంట? దేవునితో ముగింపు. ఉదయం ఎందుకు ప్రార్థన? దేవా రాత్రంతా కాచి కాపాడినావు, ఉదయం మేము మా పనుల్లో వెళ్తున్నాం, కీడు మరణం అపాయం ఏది దగ్గరికి రాకూడదయ్యా. అయిపోయి ఆ దినం దేవునితో ఆరంభించాం. తిరిగి ముగింపు, దేవా ఉదయం చేసిన ప్రార్థన నువ్వు విన్నావయ్యా, ఈ రోజు నేను చేసే పనులన్నిట్లో విజయం ఇచ్చినావు, నీకు స్తోత్రము తండ్రి, ఆమేన్. రాత్రి కాచి కాపాడు. చూడండి ఎట్లుందో. ద ప్రొటెక్షన్ అండ్ థ్యాంక్స్ గివింగ్ విల్ ఫాలో వన్ బై వన్. ఎప్పుడైతే మనం మన జీవితంలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతి చెల్లించి ప్రభువును దేవా నాకు అక్కరతుందని చెప్తామో, దేవుడు ఏం చేస్తారంట, ఆ 2 పనులు జరిగేలాగా చేస్తాడు. యోబు జీవితంలో చూస్తే యోబును దేవుడు ఏం చేస్తా వచ్చాడంట, యోబును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అయితే ఒక రోజు వచ్చింది సాతాను ఏం చేశాడంట, దేవుని దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఆ మాట చదువుకుందామా? అందరం కలిసి చదువుదామండి దయచేసి. రండి. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 6. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. ఎవరు వచ్చినారంట? దేవుని దూతలు దేవుని సన్నిధికి వచ్చినాయి. దేవుని దూతలతో పాటు ఎవరు వచ్చినాడంట? అపవాది లేదా సాతాను కూడా ఆడికి వచ్చినాడంట. చూడండి, ఇందాక ప్రశ్న వచ్చింది కదా, దేవుని మందిరంలోనికి సాతాను వస్తుందా రాదా అంటే వస్తుంది కదా. ఇప్పుడు దేవుని దగ్గరికే సాతాను వచ్చినాడు. ఎక్కడికంట? దేవుని దగ్గరికే సాతాను వచ్చినాడు. దూతలు అటెండెన్స్ చేయించుకోనికి వస్తే ఆ దూతలతో పాటు సాతాను కూడా వచ్చాడు. సాతాను వచ్చి ఇప్పుడు అంటున్నాడు, ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు అండి?
యోబు గురించి. ఏం యోబు అంటే ఏం నువ్వేం గొప్ప చేసినావు దేవా, యోబు చుట్టూ కంచేసినావు, యోబుకు ఆస్తి ఇచ్చినావు, అన్ని ఇస్తే దేవుడు అనుకోకుండా ఏమంటారు అన్ని తీసేయని అన్నాడు. అన్ని తీసేయంటే ఒకే రోజు ఏమైపోయిందంట, ఒకే రోజు ఆస్తి పోయింది, ఒకే రోజు పిల్లలందరూ 10 మంది చనిపోయినారు, ఒకే రోజు అనారోగ్యం వచ్చింది. భూమి మీద ఉన్న ఎవడైనా తట్టుకుంటాడా? ఎవడైనా తట్టుకుంటాడా? తట్టుకోడు. మనమైతే ఏం చేస్తాం, దేవుడు లేడు దయ్యం లేడు నన్ను కూడా చంపిపారే అంటాం కదా, అది మన ప్రార్థన కదా. కానీ ఆయన అట్లా చేయలే. ఆయన ఏం చేస్తా వచ్చాడంట, దేవా ఇచ్చింది నువ్వే, దాన్ని తీసుకుంది నువ్వే అన్నాడు. ఎవరంట? నాకు ఆస్తినిచ్చింది, పిల్లల్నిచ్చింది, కుటుంబాన్ని ఇచ్చింది నీవే, తిరిగి నీవే తీసుకున్నావు, నీకు స్తోత్రమయ్యా అన్నాడు. మనం అంటామా? దేవుడు ఒకవేళ మనకు మంచి ఉద్యోగం ఇచ్చి ఒక 40,000 50,000 శాలరీ వచ్చే ఉద్యోగాన్ని మరుసటి రోజు తీసేస్తే మనం ఏం చెప్తాం, దేవా నువ్వు నాకు అన్యాయం చేసినావయ్యా. అదే జీతం వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, దేవా నీవంటే దేవుడు లేడు, నీవు మహాగణుడవు, పరిశుద్ధుడవు, నీవు వెలుపుల్లో ఎవరు కూడా నీతో సరితూగరయ్యా, నువ్వే సహాయం చేస్తా వచ్చిన దేవుడు అని చెప్తాం. కానీ అదే దేవుడు మనకి ఉద్యోగం నుంచి మనల్ని తీసేస్తే ఏమంటాం, దేవా నువ్వు నాకు అన్యాయం చేసామంటాం. ఉద్యోగ విషయంలోనే ఇలాగూ మనం మాట్లాడితే దేవుడు యోబు జీవితంలో యోబుకు అన్ని ఇచ్చాడు, అన్ని తీసేశాడు. చూడండి ఎట్లుంటదో, సంతోషం ఉంటుందా? కానీ యోబు ఎక్కడ బాధపల్లా, యోబు ఎక్కడ దుఃఖపల్లా, ఆస్తిని గురించి కానీ పిల్లల గురించి కానీ. యోబు దేవుని కొరకు జీవించాడు కదా. మనం మన కొరకై జీవిస్తాం, దేవుని కొరకు జీవించాం. ఇప్పుడు దేవుని కొరకు జీవిస్తే మనకు ఎప్పుడు బాధ కలగాల? ఎప్పుడు బాధ కలగాలంటే దేవుని పని ఏదైనా జరగనప్పుడు బాధ కలగాల, అవునా కదండి? అదే మనకు ఎప్పుడు బాధ కలుగుతుంది, యాడైనా అప్పు పుడుతుంది అన్నప్పుడు వాడి చేతులు ఎత్తినాడనుకో బాధ మనకు కదా. వాడు ఇచ్చాడు, వాడు ఇలా ఏదో దేవుడు ఇట్ట చేసినాడే అని అనుకుంటాం. ఆ విషయంలో బాధ. దేవుడు ఎప్పుడు కూడా అప్పు తీసుకోమని చెప్పలే. వాస్తవానికి చూస్తే ఒక్క అనారోగ్యం వస్తే తప్ప, అనారోగ్యము తప్ప ఇంకా ఏ విషయంలో అయినా సరే నీవైనా నేనైనా అప్పు చేస్తే మనం దేవుని బిడ్డలం కాదంతే. కాబట్టి మనము చూస్తే యోబు గ్రంథంలో యోబు తన జీవితంలో ఎంత చక్కగా దేవుని కొరకు జీవించాడు అని అంటే, అన్నీ ఇచ్చిన అన్నీ పోగొట్టుకున్న దేవుని కొరకే జీవించాడు. ఇది నేర్చుకోవాలి. రెండోదిగా వస్తాయి మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు వస్తాయి. యోబుకు వచ్చినంత కష్టాలు 1% అన్నా క్రైస్తవులు అని పిలువబడే నేటి దినాల్లో ఉన్న మనకే వస్తాయి, అన్యులకు రాకపోవచ్చు కదా. మనకు వచ్చినప్పుడు మనం నిలవబడగలగాలి. అర్థమైందండి? అన్ని ఉన్నప్పుడు మనం ఏమని చెప్తాం, ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఏ కష్టం లేదు, ఏం దుఃఖం లేదు, నేనే చెప్తా ఏమైతారా భయ, రోగం వచ్చి చచ్చిపోతామా, పోతాం దేవుడి కాడ ఉంటాం అని అంట. అదే రోగం నాకు వస్తే మీరు చెప్పినా కూడా ఏమన్నా అని అంట కదా. కాబట్టి అన్ని ఉన్నప్పుడు కాదు, అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడాలా. అట్లాంటి వాళ్ళు దేవుని బిడ్డలంటే కదా. పౌలు నిలవబడినాడు, స్టెఫెన్ నిలవబడినాడు, పేతురు నిలవబడినాడు, యాకోబు నిలబడినాడు, యోహాను నిలవబడినాడు. వీళ్ళందరూ నిలవబడినారు కాబట్టే ఈరోజు ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో పేర్లు రాయబడిన వాడిని గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామే. అదే మన పేర్లు పరలోకంలో ఉన్న జీవ గ్రంథంలో రాస్తే మనం ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలా. ప్రకటన గ్రంథంలో రాయించబడింది, అయ్యా ఈ జీవ గ్రంథంలో పేరు రాసినోడు తప్ప ఇంకెవ్వడు పరలోక రాజ్యం రాడు. కాబట్టి ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటే ఇంకా దానికి మించిన సంతోషం ఏముంది? ఇక్కడ తింటే ఏమి, తినకుంటే ఏమి. అన్ని ఉన్న ధనవంతుడు చచ్చాడు, ఏమీ లేని లాజరు చచ్చాడు. ఇద్దరిలో ఎవరి మరణం గొప్పదంట? లాజరు మరణమే గొప్పది. తినడానికి తిండి లేదు, పడుకోవడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, కానీ చచ్చిన తర్వాత పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆ ధైర్యం కావాలి మనకి. దేవా నాకేమీ ఇకపోయినా పర్లే, కానీ నేను చనిపోతే ఎక్కడ ఉండాలా? నీతో కూడా ఉండాలా. భూమి మీద 60 ఏళ్ళు నువ్వు తినకపోయినా, ఆ ఆస్తి సంపాదించకపోయినా, పిల్లలను కనకపోయినా చావు నిజం. అర్థమైందండి? పిల్లలు ఉన్నోడు చేస్తాడు, ఆస్తి ఉన్నోడు చేస్తాడు, ఆస్తి లేనోడు చేస్తాడు, పిల్లలు లేనోడు చేస్తాడు, చదువుకున్నా చేస్తావు, చదువు రాకపోయినా చేస్తావు. అయితే చచ్చిన తర్వాత నీ బ్రతుకు ఎక్కడుంది? అంత సంపాదించావు, 1000 కోట్లున్నాయి, చచ్చిన తర్వాత నరకానికి పోతే నీ అంత దుర్భిక్షత కలిగిన వ్యక్తి ఎవరు ఉండరు. అర్థమైందండి? ఏమి లేకుండా చనిపోయాడు లాజరు. ఏం లేదు లాజరుకు, ఆ పేరు తప్ప ఏం లేదు. ఆ పేరు మాత్రం ఇచ్చారు, ఎవరు పెట్టారో మరి. కాబట్టి ఆ పేరు మాత్రం ఉంది. చనిపోయినాడు. ఏమైపోయినాడంట? దేవదూతలు వచ్చి తీసుకొని పోయినారంట. చూడండి, మనకుందా అట్లాంటి భాగ్యము? మనం అట్లాంటి భాగ్యం కావాలని జీవిస్తున్నామా?
ఒకవేళ ఇప్పటి వరకు జీవించకపోయి ఉండొచ్చు, ఇక మీదటనైనా నేర్చుకోవాలా. దేవా, నా జీవితంలో నేను చనిపోతే నా తల్లిదండ్రులు రాకపోయినా పర్లా, నా బంధువులు రాకపోయినా పర్లా, నా సమాధికి ఎవరు రావాలా? నన్ను తీసుకొని పోవడానికి నీ దూతలు రావాలా? ఉందా ఈ ఆశ? ఈ ఆశ ఉందా మనకు? మనకేముంది? ప్రభా, నేను చచ్చిపోయినప్పుడు ఏ స్టెప్ని బంగారు బిల్లలు వేయాలి నా మీద కదా. అందరూ రూపాయి ఖాయం చేసినారు, కాదు నేను బంగారు బిల్లలు వేయించుకుంటా నేను చచ్చిపోయినప్పుడు. ఆ ఆశ ఉంది కదా, లోకపు ఆశ. కాబట్టి నేర్చుకోవాలి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం మన జీవితంలో యోబు వలె ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. చివరిగా ఒక్క వ్యక్తిని నేను మీకు పరిచయం చేసి ముందుకు సాగే ప్రయత్నం చేస్తాం. చివరిగా అననీయ సప్పీరా. ఎవరంట? అననీయ సప్పీరా. ఎక్కడ కనపడతారు మనకు వాళ్ళు? అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో కనపడతారు. వాళ్ళు ఏం చేశారంట? సాతాను చేత నింపబడి దేవుణ్ణి మోసం చేయడానికి పూనుకున్నారు. ఏందంట? దేవుణ్ణే మోసం చేసిన జనులు వాళ్ళు. వాళ్ళకున్న సొంత పొలాన్ని అమ్మి దేవునికి ఇవ్వాలా అని అనుకున్నారు. ఆశ మంచిదే. అయితే అమ్మిన తర్వాత ఏమొచ్చిందంట? వాళ్ళ కళ్ళు, అబ్బా ఇంత డబ్బులు ఇవ్వాలనా దేవుని పిల్లలకి, ఇంత ఎందుకు ఇవ్వాలా దేవునికి అని అనుకొని కొంత దాచుకొని కొంత తీసుకపోయి ఆడ దేవుని మందిరంలో పెట్టి మేము ఇంతకే అమ్మినామని అబద్ధం చెప్పినారు. చూడండి ఎట్లుందో. వెంటనే ఏం జరిగిందంటే ఇద్దరు చచ్చిపోయినారు. భార్య చనిపోయా, భర్త చనిపోయా. నాకు తెలిసి బైబిల్ అంతట్లో ఒకే రోజు చనిపోయిన ఏకైక కుటుంబం అదే. ఒకే రోజు భార్య, ఒకే రోజు భర్త, కనీసం జ్ఞాపన ఉంటది. మనం చూస్తే అబ్రహాం ఒకసారి చనిపోయినాడు, శారమ్మ ఒకసారి చనిపోయింది, అవునా కదండి? దాని తర్వాత మనము చూస్తే తర్వాత తరములోనికి రిబ్కా ఒకసారి చనిపోయింది, ఇస్సాక్ ఒకసారి చనిపోయాడు. దాని తర్వాత చూస్తే మనము ఎవరంట? యాకోబు. లేయా ఒకసారి చనిపోయింది, రాహేల్ ఒకసారి చనిపోయింది, యాకోబు ఒకసారి చనిపోయాడు. అట్లా. కానీ వీడట్లా కాదు. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఇద్దరు ఒకే రోజు వచ్చినారు కుటుంబంలో. కాబట్టి ఎంత దుర్భిక్షమైన జీవితమో. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, సాతాను వేసే వచ్చు, సాతాను వేసే వల, నీవు దాని నుంచి బయటికి రాగలిగితేనే దేవునికి సంపూర్ణునిగా నీవు దేవునికి సంపూర్ణునిగా నన్ను నేను అప్పగించుకోగలను, లేదంటే లేదంతే. కాబట్టి నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పటిదాకా మనకు ఆ జీవితం లేదేమో, ప్రభు దగ్గరికి వద్దాం, ఒప్పుకుందాం. దేవా, ఇంతవరకు నేను నీ వాక్యం చొప్పున నడవలేదు. ఈ రోజు నుంచి నా బ్రతుకైనా నా చావైనా, నా చావు ద్వారైనా నీవే మహిం పొందాలా, నా జీవితం ద్వారా నీవే మహిం పొందాలయ్యా అని ఏం చేయాలంట? ప్రభుకు అప్పగించుకోవాలా. మోకరించండి, బలం సమీపించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. బలం సమీపించుదాం, మోకరించండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్య. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనంలో నీ ముందర నడుచువాడు యెహోవా అని మీరు సెలవిస్తూ వచ్చారు. దేవా, ఒకవేళ మీరు మాకు ముందర నడవకుండా ఉంటే మా పక్కనే ఉండేది సాతానే. వాడు మమ్మల్ని మోసగిస్తాడు, హవ్వను మోసగించినట్లు. రెండోదిగా దేవా, వాడు మీ మందిరంలోనికి వస్తాడు, యోబు జీవితంలో వచ్చినట్లు. దేవా, ఎట్టి శ్రమనైనా వాడు దేవా మాకు అనుగ్రహిస్తాడు. అయితే మరి మేము ఎలాగూ జీవిస్తున్నాము? మిమ్మల్ని మోసం చేసేలాగా అననీయ సప్పీరా వంటి మనసులున్నాయా, లేదంటే అన్ని పోగొట్టుకున్న యోబులాగా నమ్మకంగా ఉన్నామా అన్నది మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో ఉంటే బలం చేరుట కృపనిమ్మని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక ప్రేమ స్తోత్రమయ్యా. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మా మధ్య ఉంది దేవా, మేము దానిలో పాలు పొందొచ్చుండగా యోగ్యకరమైన వారముగా ఉండి బలం చేరుట కృపనిమ్మని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఒక చిన్న ముక్క తీసుకొని పక్కన వారికి అందించండి.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుట కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. గడిచిన వారమంతా కాచి కాపాడావు. ఈ దినము తండ్రి ప్రభా, ఎవరైతే అయోగ్యంగా పాలు పొందారో బలలో మీరే క్షమించండి, మరి ఒక తరుణాన్ని అనుగ్రహించండి. అటు తిరిగి మా తండ్రి మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తూ ఉండగా అనేకులను రక్షణ ఆనందముతో మీరు నింపి దేవా నిత్య నరకము నుండి నిత్య జీవంలోనికి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. బేతేలు సరిహద్దులను మీరు విశాలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. అట్లు తిరిగి మా తండ్రి సిననం బట్టి స్తోత్రాలు. దేవ కుటుంబాన్ని కరుణించండి, బలపరచండి దేవా. ఆత్మ సంబంధమైన అనేకమైన మేలుతో నింపబడలాగున సహాయం చేయండి. రాజునం బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని కరుణించండి, కుటుంబాన్ని ఆదరించండి దేవా. మీరే కుటుంబాన్ని ఆత్మ సంబంధమైన మేలులతో నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లా కులాయమ్మక కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. కరుణించుము, కుటుంబాన్ని రక్షించండి దేవా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి దేవా. ఇల్లు కొన అనుకుంటున్నారు, మీరే సహాయం చేయండి. అమ్మనవును కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము. మోసమామ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. కరుణించండి దేవ, మంచి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. అట్లు విశ్వనాథ కొరకై ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్నాడు, ముట్టండయ్యా, తాకండయ్యా దేవ. మీరే మంచి ఆరోగ్యముతో దేవ నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. రాజును బట్టి స్తోత్రాలు. క్రియేటిన్ లెవెల్ పర్సంటేజ్ తగ్గించారు, స్తోత్రాలు. కంప్లీట్ గా నయం అవుటకు మీరు అనుమతిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లు దేవా యోహాన్ మామ కొరకై ప్రార్థన చేస్తున్నాము. కరుణించండి, మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. వృద్ధాప్యంలో ఉన్నాడు, మీ యొక్క దక్షిణాస్తాన్ని ఉంచండి. మీ చిత్తమైతే తిరిగి కోలుకొని మంచి ఆరోగ్యంతో నింపబడలాగున సహాయం చేయండి. అట్లు దేవ సహోదరి రాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరుణించండి దేవ, మీరే మంచి ఆరోగ్యంతో నింపుతారండి. కుటుంబాన్ని కట్టండి, బలపరుస్తూరండి దేవ. అటు తిరిగి సహోదరి సులోచనక కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. అట్లా పావుని కరుణించుము దేవా. అట్లు తిరిగి ప్రత్యేకించి దేవ సహోదరుడి వివాహ విషయంలో చాలినంత దేవుడు ఉండండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అట్లా మీ దాసరాలు నన్ను కరుణించండి, ఇరువురిని మంచి ఆరోగ్యం దయచేయండి, బలపరుస్తరాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా చేతుల కష్టార్జితమును దేవ మీరే ఆశీర్వదిస్తరాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి మా తండ్రి దేవా మరొక క్రొత్త ఉద్యోగం కొరకై విజ్ఞాపన చేస్తుండగా మీరే కరుణించి దేవ వేరొక చోట ద్వారాలు తెరుస్తూ రండి దేవా. మీరు మూసిన ద్వారంకై స్తోత్రాలు. ఇంకో ద్వారం తెరవ చేస్తారని నమ్మి విశ్వసిస్తూ ప్రార్థిస్తుండగా మీరు సహాయం చేయండి. అట్లా ప్రత్యేకించి మా తండ్రి బేతేలు యొక్క సరిహద్దులను విశాలపరచండి. ఉన్న ప్రతి అవసరత మీ నామమున తీర్చబడలాగన మీరే సహాయం చేయండి. ఇంకెవరైతే మాకు తెలియకుండా అనారోగ్యంగా ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో దేవ, వారిని మీరే కరుణించి ముట్టి తాకి స్వస్థపరచమని కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మాట్లాడము ఏం పాట చెప్పాలి తర్వాత మాట్లాడమనే తర్వాత జీవము గల లేచి నిలబడి మొదటి చరణం నీ దాసుడు ఆలకించుతున్నాడయ్యా ఆజ్ఞ నిమ్ము ప్రియమైన ప్రభువా. కాబట్టి ఆ చరణం మాత్రం పాడుకుందాం. మాట్లాడము జీవము గల దేవ. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా.
మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా, నీ దాసురాలకించుచున్నాడయా, ఆజ్ఞనిమ్ము ప్రియ యేసు ప్రభువా, నీ దాసురాలకించుచున్నాడయా, ఆజ్ఞనిమ్ము ప్రియ యేసు ప్రభువా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా, మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా, మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన తర్వాత ఆశీర్వాదం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క పర్యాయము స్తోత్రమయ్యా. చెప్పబడిన ప్రతి మాట నాలో మాలో నీరు కట్టి ఫలింప చేయండి. మేము లోకంలోకి వెళ్తున్నామో అయినప్పటికీ నీ మాటలు ఏవైతే విన్నామో వాటిని మా జీవితంలో మేము అన్వయించుకుంటూ నేర్చుకుని వాటి చొప్పున నడుచుటకు మీ కృపను అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక.